సో మనం ప్రార్థనలతో మొదలు పెడదాం. ఆచార్య ప్రార్థనలతో అందరూ చెప్పండి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనం చిన్న కీర్తనతో మొదలు పెడదాం. కర్తలు ఉన్నాయా? సో చిన్నది జయరాధ మాధవ, చిన్నదన్నమాట. మీరు ప్రయత్నం చేయండి. జయరాధ మాధవ కుంజ విహారీ జయ రాధ మాధవ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారీ యశోధనందన వ్రజధన రంజన యశోధనందన వ్రజధన రంజన యమున తీరావన చారీ యమున తీరావన చారీ జయ రాధ మాధవ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Krishna
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare Ramanan Hari Govinda Jaya Jaya Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Jaya Radha Krishna Chandra Radha Krishna Chandra Radhe Jaya Radhe Jaya Radhe Jaya Radhe Jaya Shri Radhe Jaya Jagannatha Jaya Baladeva
జయ ప్రహ్లాద నరసింహ జయ ప్రహ్లాద నరసింహ ప్రహ్లాద నరసింహ జయ ప్రహ్లాద నరసింహ జయ శ్రీనివాస్ గోవింద జయ శ్రీనివాస్ గోవింద శ్రీనివాస్ గోవింద జయ శ్రీనివాస్ గోవింద జయ నితాయ్ గౌరంగ జయ నితాయ్ గౌరంగ నితాయ్ గౌరంగ జయ నితాయ్ గౌరంగ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ జయ గౌర హరి బోల్ श्री श्री राधा कृष्ण भगवान की जय श्री प्रहलाद नरसिंहदेव भगवान की जय श्री श्री जगन्नाथ जय बलदेव सुभद्र सुदर्शन देव की जय श्री पद्मावती श्रीनिवास गोविंद की जय श्री हनुमान गरुड़ देव की जय श्रीमद्भागवत पुराणम की जय जग विश्वगुरु शिल प्रभुपाद की जय हरे कृष्णा సో ఇది ఈ ప్రోగ్రాం కొత్త వాళ్ళు చాలామంది వచ్చి ఉంటారు కూడా శ్రీమద్ భాగవత ప్రతిష్టాపన ప్రోగ్రాం అంటారు దీన్ని. అంటే కృష్ణ భగవానులు ద్వాపరయుగం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే స్వామి పాదాలు ఈ భూదేవిని వదిలేశారో కలియుగం అప్పుడే మొదలైంది. కృష్ణ పాదాలు ఈ భూదేవిని తాకేంత వరకు కలియుగం మొదలవ్వలేదు. ఎప్పుడైతే స్వామి పాదాల భూదేవిని తాకి స్వామి వైకుంఠం వెళ్ళారో అంటేనే కలియుగం మొదలయ్యింది. కాబట్టి స్వామి కలియుగం వదిలి వెళ్ళిపోయినా కానీ ఆ స్వామి శక్తి స్వామి లీలలన్నీ కూడా మనకు భాగవత పురాణ రూపంలో వ్యాసదేవులు ఈ మానవ సమాజానికి ఇచ్చారు ఒక బహుమతిలాగా. అంటే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానులు మన పక్కన ఉంటే ఎంత ధైర్యం వస్తుందో, అర్జునుడికి ఎంత ధైర్యం వచ్చిందో, సాక్షాత్ రామచంద్రుల పక్కనే ఉంటే హనుమంతుడికి ఎంత ధైర్యం వచ్చిందో, సాక్షాత్ నరసింహస్వామి పక్కనే ఉంటే ప్రహ్లాదుడికి ఎంత ధైర్యం వచ్చిందో, భగవంతుని పక్కనే ఉంటే ఒక ధైర్యం, ఒక అభయం. అభయాన్ని ఇచ్చేదే భాగవత పురాణం. అన్ని దశావతారాలన్నీ కూడా భాగవత పురాణంలోనే ఉన్నాయి. కాబట్టి వ్యాసదేవులు చిట్ట చివరి మహాభారతం అయిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మతృప్తిగా లేదు. మహాభారతం అయినా కూడా ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. దానికి ముందే ఎన్నో పురాణాలు రాశారు ఆయన. శివపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, బ్రహ్మవేత్త పురాణం, స్కంద పురాణం, అగ్ని పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, మత్స్య పురాణం, కూర్మ పురాణం, ఎన్నో పురాణాలు రాశారు, ఉపనిషత్తులు రాశారు, వేదాలు రాశారు. అన్నీ రాసినా కూడా ఆయనకు ఆత్మ తృప్తిగా లేదు, అసంతృప్తిగానే ఉన్నారు ఆయన. అప్పుడు నారదముని వాళ్ళ గురువు గారు వస్తారు వ్యాసదేవ ఆశ్రమానికి. మీరు హిమాలయాలకు వెళ్తే బదరికాశ్రమ మనం చూడలేం, మన కళ్ళలో చూడలేము ఆశ్రమాన్ని. సామాన్య జీవులు అడుగు పెట్టలేరు కూడా, అంత చలి, మంచు ప్రాంతం అది. అంటే మైనస్లో ఉన్న టెంపరేచర్ గడ్డగట్టేస్తుంది కూడా, ఎముకలు అయిపోతాయి శరీరాలు కూడా. అక్కడ ఇప్పుడు కూడా ఉంది బదరికాశ్రమం. వ్యాసదేవులు చిరంజీవి, వ్యాస మహర్షి చిరంజీవి అని ఇంకా ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడ. సామాన్య జీవులు చూడలేరు ఆయన్ని. కాబట్టి ఆయన ఆత్మ అసంతృప్తిగా ఉన్నప్పుడు నారదముని ఆశ్రమానికి వచ్చి, ఏమయ్యా అసంతృప్తిగా ఉన్నావంటే, అన్ని పురాణాలు రాశాను, లాస్ట్లో రాసింది ఆయన మహాభారతం. కొంతమంది మహాభారతం విని ఎంత బాగుందో అద్భుతం అనుకుంటారు, అవునా కదా? మహాభారతంలో ఉన్న రాజనీతి, రాజకీయాలు, కుటిల బుద్ధి, బంధుప్రీతి, మనిషి ఏ విధంగా రాక్షసులాగా మారిపోతాడో, ధనం కోసం, సుఖం కోసం, లేదంటే పవర్ కోసం మనిషి ఏ విధంగా సంఘర్షణ, ఇవన్నీ కూడా మహాభారతం వ్యాసదేవులు వర్ణిస్తారు. కానీ దాంట్లో ఆయన భగవద్గీతను పెడతారు.
భగవద్గీత మహాభారతంలో చిన్న పార్ట్. మనం దాన్ని పక్కన పెట్టి అంతా మనం బాగా తినేసాం. ఆయన ఏమనుకున్నారు వ్యాసదేవులు, ఇంత మహాభారతంలో వీళ్ళకి స్టోరీలాగా చెబితే కలియుగంలో ఏమిటి మందబుద్ధి మందభాగ్య, కలియుగంలో ప్రజల్లో అంత ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలి తాపత్రయం తక్కువ, అవునా కదా? భౌతికంగా యాక్టివ్గా ఉంటాం, భౌతికంగా మనం ఇది చేయాలి అది చేయాలి ఉంటాం, కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించే తక్కువగా ఉంటుంది కలియుగంలో. కాబట్టి వీళ్ళకి స్టోరీలాగా చెప్తే అర్థమవుతుందేమో. అంటే ఒకసారి స్కూల్లో పిల్లలకి అర్థం కాలేదనుకోండి, టీచర్ ఏం చేయాలి, స్టోరీలాగా కథలాగా చెప్పాలి. ఇది ఇలా 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 చెప్తే వాడికి ఇట్లా అని అర్థమవుతుంది, అవునా కదా? అట్లా వ్యాసదేవులు కథలాగా చెప్తే కలియుగంలో వాళ్ళకి అర్థమవుతుందేమో అని మహాభారతాన్ని అంత అద్భుతంగా ఆది పర్వం నుంచి లాస్ట్ పర్వాల వరకు అన్ని పర్వాలు స్టోరీల రూపంలో పెట్టారు ఆయన. అందరికీ ఇదని అర్థమవుతుందని ఆ మధ్యలో భగవద్గీత పెట్టారు. కానీ దాని అందరూ చాలామంది వదిలేశారు భగవద్గీతని. మహాభారతాన్ని మాత్రం కొంత ఇంట్రెస్ట్ ఉంది. అదే అని అనిపిస్తుంది. అంత రాసిన తర్వాత కూడా జనాల్లో ఇంకా భగవద్గీత సారం అర్థం కావట్లేదే, ఇంకా ఏం చేయాలి అని ఆత్మ అసంతృప్తిగా ఉన్నప్పుడు నారదముని అప్పుడు ఉపదేశం చేస్తారు. అయ్యా, నువ్వు స్టోరీలన్నీ చెప్పావు, మధ్యలో భగవద్గీత చెప్పావు, కృష్ణ భక్తి గురించి ఇంకా వర్ణించలేదు నువ్వు, అందుకే నీ అసంతృప్తిగా ఉన్నావు. కాబట్టి ఆ శ్రీహరిని గురించి వర్ణించు అని అంటారు. ఆ శ్రీహరి నుంచి అందరికీ మూలం కృష్ణ భగవానులు. అందుకే కృష్ణార్పణం అంటాం మనం ఏ పూజ చేసినా కానీ. అన్నిటికీ అర్పణం ఆయనకే ఇవ్వాలి. ఆది మూల, ఆది నారాయణ, ఆది విష్ణు అంటే కృష్ణ భగవానులే. ఏతే చాంస కళా పుంసః కృష్ణస్తు భగవాను స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే అని అంటారు వ్యాసదేవులు. అంటే అన్ని అవతారాలన్నీ కూడా కృష్ణ భగవాన్ నుంచి వచ్చినవే. వాళ్ళ చిన్న చిన్న అంశాలు అయితే అందరికీ మూలం కృష్ణుడే అని అంటారు. కాబట్టి నువ్వు ఆయన గురించి భక్తుల గురించి వర్ణించలేదయ్యా నువ్వు, అందుకే అసంతృప్తిగా ఉన్నావు. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దేవాలయాలు కట్టినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని మీరు నా నోములు నోసినా ఆత్మతృప్తిగా ఉండదు. మీరు టెస్ట్ చేసుకోండి. ఈ పూజ అయినాక మళ్ళీ ఒక పూజ అయిన తర్వాత తృప్తిగా ఉంటారా? మళ్ళీ ఇంకో పూజ చేసేది వస్తుందేమో కదా. ఎన్ని చేసినా కానీ తృప్తిగా ఉండాలి కదా. ఒక పూజ ఇప్పుడు అన్నం తిన్నప్పుడు తృప్తిగా ఉండాలి కదా. అన్నం తింటున్నాం కానీ తృప్తి లేవట్లేదు. ఇంకా తినడం ఉపయోగం ఏమిటి? ఇంకా ఆహారం తీసుకుంటే తృప్తి రావాలి శరీరానికి, సాటిస్ఫాక్షన్. అది లేనప్పుడు తినడం ఎందుకు మనం? ఇంకా అలాగే కదా ఒక పూజ వ్రతాలు చేసినప్పుడు ఎందుకంటే కోరిక తీరడం కాదు, మన ఆత్మ తృప్తి కూడా ఉండాలి. తృప్తిగా ఉండాలి ఆత్మ కూడా. ఇంకేం వద్దు చాలు ఈ జీవితానికి, ఆ భావన వస్తుందా? ఈ పూజ ఇంకో పూజ చేద్దాం, ఇంకా వేరే కోరికలు వెళ్తాం. ప్రతిరోజు చిట్టాతో పోతుంటాం. తిరుమలకి వెళ్ళి చిట్టాలతో వెళ్తుంటారు అందరూ కదా. అప్లికేషన్ పెడుతుంటారు స్వామికి, స్వామి ఈ సంవత్సరం ఇది, రేపు ఈ సంవత్సరం నీకు ఇది డీల్ అని. డీల్స్ కోసం వెళ్తారు టెంపుల్స్కి అంతా కూడా. డీల్స్ కోసం టెంపుల్కి వెళ్ళకూడదు, ఆత్మశుద్ధి కోసం టెంపుల్కి వెళ్ళాలి. అంటే మనం ఆత్మశుద్ధి ఎప్పుడైతే అవుతుందో అప్పుడే తృప్తి, ఆనందం దొరుకుతుంది జీవుడికి. జబ్బుగా ఉన్నవాడికి ఎన్ని పెట్టినా భోజనం రుచిగా ఉంటుందా? జబ్బులో ఉన్నవాడికి మంచి మీరు పరమాణాలు పెట్టండి, ఆనందించగలుగుతాడు. వాడు ఆహారాన్ని ఆనందించలేడు. అయ్యో ఇదేమిటి చేదుగా ఉంది, రుచిగా లేదే. ఆహారం రుచి కాదు, ఆహారం బాగుంది, వాడి లోపల ఆరోగ్యం సరిలేదు. ఆత్మశుద్ధి లేనప్పుడు ఎన్ని ఉన్నా కానీ తృప్తి దొరకదు. అది మీరు టెస్ట్ చేసుకోవాల్సింది. షుగర్ టెస్ట్ చేసుకుంటారు కదా, ఎంత వస్తుంది, బీపీ ఎలా ఉంది. ఇప్పుడు కూడా ఏమిటి, ఈ పూజా వ్రతాలు మనం చేస్తున్నాం కదా, మన ఆత్మశుద్ధి అయిందా? ఇంట్లో ఆర్ఓ ఉంటుంది కదా, వాటర్ ఫిల్టర్ చెక్ చేస్తున్న వాటర్ టీడీఎస్ ఎంతో చెక్ చేస్తారు కదా. టీడీఎస్ ఎంత ఉంది వాటర్లో, ఉప్పు శాతం ఎంత ఉంది చెక్ చేస్తారు కదా, వాటర్ ఎంత శుద్ధిగా ఉందని. ఆత్మశుద్ధి అవసరం లేదా మనకు? ఆత్మశుద్ధి లేనప్పుడు ఎన్ని ఉన్నా కానీ, ప్రేమించే మనుషులు బంధాలు అని ఉన్నా కానీ ఆ జీవుడికి ఎప్పుడు కూడా సుఖంగా బతకలేడు. అసంతృప్తిగానే దుర్యోధనులాగా. దుర్యోధనుడికి ఆత్మతృప్తి లేదు. ఎందుకు? ఆత్మశుద్ధి లేదు కాబట్టి. పాండవుల ఆత్మశుద్ధి ఉంది కాబట్టే ఆత్మతృప్తి ఉంది. ప్రహ్లాదుల ఆత్మశుద్ధి ఉంది కాబట్టే ప్రహ్లాదుడి జీవితంలో ఆత్మతృప్తిగా ఉన్నాడు. కష్టాలను తృప్తిగా స్వీకరించాడు ప్రహ్లాదుడు. దుర్యోధనుడు సుఖాలు ఉన్నా కూడా తృప్తి లేదు వాడికి. పాండవుల కష్టాలు ఉన్నా తృప్తిగా స్వీకరించారు. ఎందుకు? ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి అది టెస్ట్ మీకు అందరికీ కూడా. కాబట్టి ఆత్మశుద్ధి ఎలా అవుతుంది? భగవంతుడి యొక్క సాంగత్యంతో అవుతుంది. ఆ శ్రీకృష్ణుడి యొక్క సాంగత్యంతో ఆత్మశుద్ధి అవుతుంది. ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీరు వ్యాసదేవులు అన్నీ రాసినా కానీ
ఆయన ఏమో తృప్తిగా లేదు, ఎందుకంటే భగవంతుడి గురించి వర్ణించలేదు అని. అప్పుడు నారదముని చెబుతారు, కలియుగంలో వాళ్ళకి ఆత్మశుద్ధి లేకుండా తృప్తి ఎలా వస్తుంది? తృప్తి లేని మోక్షం ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎంత తీసుకున్నా తృప్తి లేని వాళ్ళతో మీరు ఆనంద పెట్టగలుగుతారా? మీ ఇంట్లో చూడండి, భార్యాభర్తల్లోనే మీరు ఎన్ని చేసినా మీ భర్తలు ఆనందంగా లేరనుకోండి, ఆ బంధం అంతే కదా. ఏదైనా ఒకరు ఆనంద పెట్టడానికి ఒక విధానం ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైనా కానీ భార్యాభర్తలైనా ఏ బంధంలో అయినా కానీ ఆనందం పెట్టలేనప్పుడు అసంతృప్తిగా ఉండారనుకోండి, రోజు గొడవలే కదా. చిన్న చిన్నవాడి గొడవలు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మశుద్ధి లేనప్పుడు, తృప్తి లేనప్పుడు ప్రతి ఒక్కటి మనకేమనిపిస్తుంది? అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి ఏది చూసినా కానీ అసంతృప్తిగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే క్రోధోద్భజాయతే. కామం, కోరికలు అసంతృప్తిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? క్రోధం, కోపం వచ్చేస్తుంది. మీరు టచ్ చేసుకోండి, కోపం ఊరికే రాదు. మీరు అనుకున్నట్టు కూడా జరగలేదు అనుకోండి, అదే కదా కామం అంటే కోరికలు. జరగనప్పుడు క్రోధం, కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చిన వాడు ఏమవుతుంది? మతి విభ్రమ. మతి ఎలా పనిచేస్తుందో, బుద్ధి ఎలా పనిచేయాలో తెలియదు వాడికి, అందుకే తప్పులు చేస్తారు. ఇసిరేసేయడాలు కోపంలో, అవునా కదా. ఆనందం విసిరేస్తారు ఎవరైనా? మీరు చెప్పండి, ఆనందం ఎవరు విసిరేస్తారా? కోపం విసిరేసేస్తారు ఏదన్నా కనపడినా కానీ. ఆ కోపం వెంట అవుట్, వదిలేసేయాలి. ఇంకా ఇది వామిటింగ్ లాగా కోపం. వామిట్ అంట్లో లోపల పెట్టుకోగలుగుతారా? వాంతులు బయట వస్తేనే కదా కొద్దిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. లేదా అట్లే మీకు వచ్చి అలాగే ఉందనుకోండి, గొంతులు ఎలా ఉంటుంది? తినబుద్ధి కాదు, తాగబుద్ధి, ఏంద్రాబాబు నరకం అనిపిస్తుంది మీకు. ఆత్మశుద్ధి లేనప్పుడు కూడా జీవితం అలాగే ఉంటుంది. అందుకే ఈ భాగవత పురాణం ఇంటికి వచ్చిందంటేనే దశావతారాలన్నీ మీ ఇంటికి వచ్చినట్టే. కాబట్టి కృష్ణ భగవాను మీ ఇంటికి వచ్చినట్టే. ఆ కృష్ణుడి యొక్క సాంగత్యంతో మన ఆత్మశుద్ధి అవుతుంది. అది నారదముని చెప్తారు వ్యాసదేవుడికి, ఇది రాయవయ్యా నువ్వు, ప్రజల్లో ఆత్మశుద్ధి అవుతుంది, నీకు ఆత్మతృప్తి దొరుకుతుంది. కాబట్టి భక్తిలో లేకుండా మనం ఎన్ని చేసిన, కృష్ణ భక్తిలో కాకుండా మీరు ఎన్ని భక్తిలోకనే వెళ్ళండి, కామం పెరుగుతూనే ఉంటుంది. మీరు ఏ ఆరాధన చేయండి, ఏ దేవత ఆరాధన చేయండి, కామం పెరుగుతూనే ఉంటుంది. రావణాసులు ఎంత కామం ఉంది? రావణాసురులు ఎంత కామం ఉంది? పూజ వ్రతాలు చేస్తున్నవాడే కదా. ప్రతిరోజు 1,000,000 లింగాలకు పూజ చేసేవాడు రావణాసురుడు. 1,000,000 లింగాలకి ఆరాధన చేస్తూ పొద్దున్న వేద పఠనం చేసేవాడు. తిలక నామాలు పెట్టుకొని వేద పఠనం చేస్తూ 1,000,000 లింగాలకి పూజలు చేస్తూ తర్వాత తన రోజును మొదలు పెట్టేవాడు. నీరు కూడా ముట్టేవాడు కాదు. అందరూ చూసి ఏం పూజ, ఏం వ్రతాలు ఇవన్నీ. తర్వాత ఏం చేస్తున్నాం మనం? పూజలు వ్రతాల తర్వాత మన ఆలోచన విధానం ఏమిటి? రావణాసురులో పూజ ఉంది, కానీ ఏమిటి లేదు? కామం ఉంది, ఆత్మశుద్ధి లేదు. ఆత్మశుద్ధి లేని పూజలు కూడా భయంకరంగా అవుతాయి. హిరణ్యకశిపుల్లో కూడా ఆత్మశుద్ధి లేదు. అర్థమవుతుంది. హిరణ్యకశిపుల్లో కూడా చూసారంటే పూజలు ఉన్నాయి. తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు కూడా. తపస్సు చేసే మహాపరత అయిపోయింది ఆ శరీరం కూడా. లోపల ఎముకలంతా అంత తీవ్ర తపస్సు చేశాడు. కానీ తర్వాత ఏమైంది? కాబట్టి మీరు ఏ పూజలు వ్రతాలు చేసినా ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి, నా ఆత్మశుద్ధి అవుతుందా లేదా, నాలా కోరికలు ఇంకా పెరుగుతున్నాయా అంటే అది విధానం కరెక్ట్ కాదు. అది మనకు నారదముని చెప్తున్నారు వ్యాసదేవుడికి, అయ్యా నువ్వు అన్నీ ఇచ్చావు, వాళ్ళకి నువ్వు నారాయణ భక్తి ఇవ్వలేదు నువ్వు, కాబట్టే ప్రజల్లో ఎప్పటికి కూడా ఆత్మతృప్తి దొరకదు, వాళ్ళు ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు. కాబట్టి మన కలియుగంలో చూడండి, చాలామంది పొద్దున్న లేసిన పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత తప్పులు చేయట్లేదా, మోసాలు చేయట్లేదా, తల్లిదండ్రులు కూడా ముంచేస్తున్నారు ఏ కాలము. తల్లిదండ్రులు కూడా పిల్లలు, బంధాలు, విలువలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కామం, కోరికలు పెరుగుతూనే వాడికి తెలియట్లా ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే వాడు ఏ పూజ చేసినా కోరికలు ఏం చేస్తాయి? డబుల్ చేస్తాయి, అవి తగ్గించవు. అదే మీరు హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి ప్రతిరోజు. ఒక చేతులు ఎలా తీసుకోండి, ఇది శరణాగతి భావం అంటాం దీన్ని, ద్రౌపది భావం. అందరూ తీసుకొని చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. ఇది ఈ మంత్రం మీరు ఒక 21 రోజులు జపం చేయండి. 108 సార్లు 21 రోజులు జపం చేయండి. ఇది మీకు ఛాలెంజ్. మీకు ఇది మేము చెప్పే ఛాలెంజ్ కాదు, కృష్ణుడి యొక్క నామశక్తి చెప్తున్నాం మీకు అందరికీ. భగవంతుడి నామ, హనుమంతుడు అంత గొప్ప మహానుభావుడు అయ్యాడంటే ఆయన వెనకాల ఉన్న రామనామశక్తి.
హనుమంతుడు గొప్పవాడు కాదు. హనుమంతుడు గొప్పవాడిని ఎవరు చేశారు అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి గొప్పవాళ్ళు అయ్యారంటే ఎలా గొప్పవాళ్ళు అయ్యారు తెలుసుకోవాలి, అవసరం లేదా? మీరే చూడ వ్యాపారాలు చేస్తుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు, ఈ విధానం గొప్పవాళ్ళు అయ్యారు, ఒక విధానం తెలుసుకోవాలి కదా. ఎలా గొప్పవాళ్ళు, ఎలా ధనవంతులు అవుతారు? గుడ్డగా ధనవంతులు అయిపోయామండి మేము. ఒప్పుకుంటారు అట్లా? కళ్ళు రాత్రి తల్లి నిద్రపోయానంటే పొద్దున్న లేచే కొద్ది అంత ధనవంతుడు అయిపోయానండి నేను. లేదు కదా, వెనకాల కష్టాలు ఉంటాయి, ఎన్నో టెన్షన్లు తీసుకుంటారు, యాంగ్జైటీస్ ఎన్నెన్నో తీసుకుంటేనే ఒక వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు. అవునా కదా? ఒక చిన్న పిల్లవాడు వృద్ధిలోకి రావాలంటే చిన్నప్పుడు కొన్ని కోరికలు అంచుకొని మంచి కష్టపడి చదివి, అంతే కదా, లవ్వులు గివులు లేకుండా కొద్దిగా ఒళ్ళు భయంగా చదివితే, కష్టాలు అనుభవిస్తే అప్పుడు జీవితం గురించి ఒక సత్యం తెలుసుకొని జీవితాన్ని అర్థంగా ఉపయోగించుకుంటా, ఏజ్ని వయసును జాగ్రత్త కాపాడుకుంటాం. అవునా కదా? అంతేకాకుండా ఊరికే అయిపోతారు ధనవంతులు ఎవరైనా. ఇప్పుడు హనుమంతు గొప్ప మహానుభావుడు అయ్యాడంటే ఎలా అయ్యాడైనా? రామనామం, రామనామ జపం వల్ల హనుమంతుడు గొప్ప మహానుభావుడు అయ్యాడు. ఇక్కడ మనం అందరం కూడా గొప్ప మహానుభావులు అవ్వచ్చు. మహాత్మ, కృష్ణుడు అంటారు భగవద్గీతలో కూడా, మహాత్మసు దుర్లభ. అర్జున, ఎవరైతే ఈ భక్తిలోకి వస్తారో, ఈ నారాయణ భక్తిలోకి వస్తారో, నా నామం జపం చేస్తారో, మహాత్మ, వాళ్ళు గొప్ప మహాత్ములు అవుతారయ్యా. చూడండి, అర్జునుడు అంత గొప్ప మహాత్ముడు ఎలా అయ్యాడు? కృష్ణ నామ జపంతో. కాబట్టి ఈ సృష్టిని నడిపించేదే భగవంతుడి యొక్క నామం. అందుకే 21 రోజులు ఒక తపస్సులాగా చేయండి. మీరు మార్పు రాకపోతే అడగండి. అదే జీవితాంతం చేస్తే ఇదే ఆఖరి జన్మ, వైకుంఠం గ్యారంటీ. కానీ మనం వైకుంఠం అప్పుడే ఎందుకు అంటాం కదా, ఇంకా కొద్ది సంవత్సరాలు అనుభవించి కష్టాలు అనుభవించాలని కోరుకుంటాం కదా. యమలోకం ఒకసారి అట్లా వెళ్ళేసరిలాగా యమలోకంలో కొన్ని సంవత్సరాలు ఉండి చూసుకుని అట్లా వెళ్దాం. అప్పుడు డైరెక్ట్ వైకుంఠం ఎందుకు ప్రభు మీరు? ఇది కలియుగం. ఏంటంటే కలియుగం డైరెక్ట్గా మనం నాన్ స్టాప్ ఇచ్చినా వెళ్ళాం మనం. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా మీకు, బెంగళూరు హైదరాబాద్. కానీ కొంతమంది ఏం చేస్తారు, అది ఎంత డైరెక్ట్ ఉన్నా కానీ అక్కడికి ఆగుతూ వెళ్తే బాగుంటుంది, సరదాగా ఉంటుంది. కానీ మానవ జీవితం చాలా విలువైన జీవితం. కాబట్టి అంత శక్తి అంతా భగవంతుడి యొక్క నామంలో ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి హనుమంతుడు వెనకాల రామనామం గుర్తుకు రావాలి. రావణుడు అంటే రావణుడు వెనకాల భక్తి ఉంది, కానీ ఆత్మశుద్ధి ఉందా? హనుమంతుల్లో భక్తి ఉంది, ఆత్మ శుద్ధి కూడా ఉంది. అది మనం చూసుకోవాల్సింది. ఇప్పుడు మనం ఏదో పొద్దున్న లేస్తాను చాలా పూజలు చేస్తాం ప్రభుజీ, చాలామంది చెప్తుంటారు మాకు. పొద్దున్న లేస్తానే పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, అన్నీ చేసేస్తాం. తర్వాత ఏం చేస్తున్నావు? తర్వాత జీవితం ఏమిటి? నీలో కామ క్రోధాలు తగ్గుతున్నాయా? ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మందులు బాగా వాడుతున్నాను, కానీ లోపలేమంతా ఏం కనపడట్లే. మందులు వాడుతున్నాం కానీ లోపల ఇష్యూస్ అన్నీ అలాగే ఉన్నాయి, జబ్బులన్నీ అలాగే ఉన్నాయి. అంటే మందు పని చేయట్లే కదా. మన మందులు వేసుకుంటున్నామని దానికి ఆనందపడిపోతే ఎలాగా? మందులు బాగా వేసుకుంటున్నాం డాక్టర్ గారు, మరి షుగర్ అట్లే ఉంది, బీపీ అలాగే ఉంది, జబ్బులు అలాగే ఉన్నాయి కదయ్యా. కాబట్టి మనం కూడా పూజలను చేస్తున్నాం, కానీ కోరికలు అతిగా ఉన్నాయి. అందుకే మీరు ఈ నారాయణ ఆరాధన తప్ప ఏ పూజ వ్రతాలు చేసినా కానీ కామం పెరుగుతూనే ఉంటుంది. అగ్నికి మీరు నెయ్యి వేసినట్టే. అగ్ని హోమం జరుగుతుంది అనుకో, నెయ్యి వేస్తే హోమం ఆగిపోతుందా? అది ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకని? ఆ నెయ్యి ఏం చేస్తుంది? అగ్నిని ఇంకా మండిస్తుంది. మనం కావాల్సింది ఏమిటి? మనలో ఉన్న దావాగ్ని, మనలో ఉన్న అగ్ని, కోరికలు, ఈ క్రోధం, మలినాలు ఉన్న లోపల మలినాలు. ఆ మలినాలు పోవాలంటే ఏమిటి? అగ్ని వేస్తే పోతుందా? నీరు వేయాలా. ఆల్రెడీ లోపల మండిపోతున్నాం మన కోరికలతో, బయట మండిపోతుంది ఎండలకి. అవునా కదా? ఎండలు ఎలా ఉన్నాయి బయట? మీ ఊరు ఇంకా ఎక్కువగా, బెంగళూరు కంటే కూడా. లోపల మండిపోతున్నాం, బయట ఎలాగో మనం కంట్రోల్ చేయలేం కదా. సరేలే బయట ఎండలు ఏసీ వేసుకుని ఉందాంలే, హ్యాపీగా ఉండొచ్చు, బాగానే ఉంది. లోపల ఆత్మ ఎలా మండిపోతుంది, కోరికలు ఎలా తగ్గించాలి దానికి? అదే భగవంతుడి యొక్క నామ ఒక వర్షంలాగా. అర్థమవుతుందా? కాబట్టి మీరు అందరూ కూడా ఇది ఒకటి నేర్చుకోండి. ఇంకొకటి భాగవత పురాణం, అది ప్రతి ఒక్కరింట్లో భాగవతం ఉండాలి. ఎంతమంది ఇంట్లో భాగవతం లేదు? చేతులు ఎత్తండి. ఎంతమంది ఇంట్లో భాగవతం లేదు? వీళ్ళు హానెస్ట్గా ఉన్నారు, వీళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, మీ అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి, కరెక్ట్, టీవీలు ఉంటాయి,
ఏదో ఒకటి ఉంటాయి ఇంట్లో. మనకు భగవంతుడు అన్ని దశావతారాలంతా ఇంట్లో ఉన్నాయి. స్వామి మన ఇంట్లో ఉన్నట్టే కదా, ఇది మన ఇంట్లో పెట్టుకోవాల్సింది. పిల్లలకి ఇవ్వాల్సిన సంపద 50-100 ఏళ్ళ ఆస్తిరా బాబు, మా తాతగారు ఉన్నారు దీంట్లో, అది ఎన్ని రోజులు పెట్టుకుంటాడు వాడు. అట్లా కాదు, ఇవ్వాల్సింది భాగవత పురాణం ఆస్తిగా ఇవ్వండి పిల్లలకి. మీ అమ్మాయి పెళ్ళవుతుంది, ఎన్నో పెడుతుంటారు, తప్పులేదు, ఏదో ప్రేమతో అన్నీ ఇస్తుంటారు, కట్న కానుకలు ఇస్తుంటారు. దాంతోపాటు భాగవత పురాణం ఇవ్వండి. అమ్మ మీ ఇంటికి తీసుకెళ్ళు, కృష్ణ భగవాన్ మీ ఇంటికి వచ్చినట్టే. ఇలాంటి భాగవత పురాణాన్ని మన ఇంట్లో ఆహ్వానించాలి. కానీ మీరందరూ ఎవరింట్లో భాగవతం లేదో వెంటనే భాగవత కృష్ణుడిని ఆహ్వానించండి మీ ఇంటికి. జీవితం ఖచ్చితంగా మారు. ఎందుకంటే గొప్ప మహాజనులు, మహాభక్తులందరూ కూడా భాగవతంలో ఉన్నారు. ప్రహ్లాద లీల మరి ఏదో మీరు సినిమాలో చూసారో అది ఎక్కడి నుంచి వచ్చింది? భాగవత పురాణం వచ్చింది. ప్రహ్లాద లీల అందరూ గజేంద్ర మోక్షం అంటుంటారు కదా, గజేంద్ర మోక్షం ఎక్కడి నుంచి వచ్చింది? భాగవత పురాణమే. అర్థమవుతుందా? కృష్ణుడు గోవర్ధన లీల ఎక్కడి నుంచి వచ్చింది? భాగవత పురాణం. యమలోకాలు అంటుంటాం మనం, అది ఎక్కడి నుంచి? ఆ జ్ఞానం అంతా గరుడ పురాణం ఫుల్గా చెప్తా, డీటెయిల్గా చెప్తుంది. కానీ ఆ యమలోక వర్ణన కూడా భాగవతంలో వస్తుంది. అర్థమవుతుందా? దేవతలు కూడా తప్పులు చేస్తారు. మనం చూసే దేవతలకు అధిపతి ఇంద్రుడు తప్పులు చేస్తాడు. ఇంద్రుడు తప్పులు చేసిన కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఆ జ్ఞానం కూడా భాగవతంలో వస్తుంది. కాబట్టి మనిషి ఒక దైవత్వం రావాలంటే, మనిషిలో దైవత్వం రావాలంటే, దైవ గుణాలు రావాలంటే దైవ జ్ఞానం అంతా ఉండాలి కదా. ఒక ఇనపకడ్డి మీరు అది ఐరన్ ఇనుపకడ్డి ఫైర్ నిప్పులాగా మారాలంటే ఎలా మారుతుంది? అది నిప్పులో పెట్టినప్పుడే కదా నిప్పులాగా అవుతుంది. ఇనపకడ్డి నిప్పు లేకుండా ఇనపకడ్డి నిప్పులాగా మారిపోతుందా? మన దైవగుణాలు రావాలంటే దైవ జ్ఞానంతో ఉండే దైవగుణాలు వస్తాయి మనలో. అందుకే భాగవత పురాణం ప్రతి ఒక్కరింట్లో ఉండాలి. భగవంతుడంతా అంతే మీకు ఇంకా తిష్ట వేసుకొని కూర్చుంటాడు మీ ఇంట్లో అయినా. కానీ మనం ఏం చేస్తామంటే కంపేర్ చేసుకుంటూ ఉంటాం. జీవితం అంతా కూడా శరీరం కోసం ఉపయోగించద్దండి. భాగవతంలో కూడా నారదముని, వ్యాసదేవ, ధ్రువ చక్రవర్తి, ఎంత గొప్ప మహా ఆచారులు, భక్తులు వాళ్ళ జీవిత సారాన్ని ఉపయోగిస్తారంటే రోజు చంద్రుడు చూస్తుంటాం మనం. చంద్రుడు కూడా తప్పులు చేసేసాడు. అర్థమవుతుందా? చంద్రుడు కూడా తప్పులు చేస్తాడు. భాగవత పురాణం చదివితే మీకు అర్థమవుతుంది. మనం ఏ దేవతల ఆరాధన చేస్తామో వాళ్ళు కూడా కోరికలు లోబడి కోరికలతోనే ఉన్నారు వాళ్ళు కూడా. అర్థమవుతుందా? చంద్రుడు బృహస్పతి భార్య పేరు తార, గురువు భార్య చంద్రుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళకు పుట్టింది బుధవారం అంటాం కదా మనం. మీకు ఎందుకు చెప్తే ఇవన్నీ అంటే అగౌరవపరచడం కాదు. ఇవన్నీ బాగా ఎందుకు చెప్తారంటే గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు కానీ దేవతలైనా కానీ ఈ భౌతిక ప్రపంచంలో కోరికలకు లోబడిపోతారు అని భాగవతం అలర్ట్ వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే గొప్ప దేవతలే కోరికలతో కొట్టుకెళ్ళిపోతున్నారు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచాల్లో. కాబట్టి మీరు ఒక ఆధ్యాత్మిక ముందుకెళ్ళాలంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఆరాధన చేసే దేవతలు కూడా కామదాసులు అయిపోతారు. అందుకే వాళ్ళ కామభక్త అని అంటారు. భాగవతంలో వ్యాసదేవులు అంటారు. ఇవన్నీ ఇస్కాన్ చెప్పే మాటలు కాదు ఇవన్నీ. కామభక్త, అకామభక్త. కామభక్త అంటే ఎవరు? దేవతలు. కోరికలతో భక్తిలో ఉంటాం, ఇది కామభక్తి. దానికి ఆపోజిట్ ఏమిటి? అకామభక్తి. అకామభక్తి అంటే ప్రహ్లాదుడు ఏమైనా కోరిక అడిగాడు స్వామిని? చూడండి, వాళ్ళ నాన్న ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ ఏ రోజైనా ప్రహ్లాదుడు స్వామి నన్ను కాపాడు ఏదో ఒక కోరిక అడగలేదే. అది అకామభక్తి. దేవతంతా కూడా కామభక్త. మనం ఏం కోరుకుంటా? మానవ జీవితం దేనికోసం? అకామభక్తులు అవడం కోసం మానవ జీవితం. అకామభక్తి లేకుండా మోక్షం పొందలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక హాస్పిటల్లో సర్జరీ అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తారు, వెంటనే వాళ్ళని చేరు కదా అబ్జర్వేషన్లో పెడతారు కదా, బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది 2-3 డేస్ అబ్జర్వేషన్ చూసి మళ్ళీ రిలీజ్ చేస్తారు హాస్పిటల్ నుంచి. అవునా కదా? మీకు సరిగా లేదు అనుకోండి హాస్పిటల్ సర్జరీ తర్వాత డాక్టర్ కూడా భయపడి మనం వదలడు, ఇక్కడే ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి అంటాడు. కామభక్తి అంటే అబ్జర్వేషన్ ఉన్నట్టే. మనం బయట ఏమో దానాలు చేస్తుంటాం, కానీ కామభక్తి ఉన్నంత వరకేమీ ఐసీయూ అంటే హాస్పిటల్లో ఉండాల్సిందే, అంటే ఈ లోకంలో ఉండాల్సిందే. ఈ లోకం హాస్పిటల్ లాగా ఇక్కడ
ఇక రిలీజ్ అవ్వాలంటే ఏమి ఉండాలి? అకామ భక్తి ఉండాలి. అకామ భక్తి ఎలా వస్తుంది? హరే కృష్ణ మహామంత్రం వల్ల. భగవంతుడికి ఈజీగా ఆయన ఆనందపెట్టే విధానం నామం. హరినామమే అన్ని మంత్రాలు. అన్ని మంత్రాలు నామంలోనే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి 4 భార్యలు ఉన్నారు. ఈ స్టోరీ చాలా వినుంటారు కొంతమంది, మళ్ళీ చెప్తాను మీకోసం. ఒక అతనికి 4 భార్యలు ఉన్నారు. 4వ భార్య అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆవిడ కోసం ఏదైనా చేస్తాడు, ఏదడిగినా చేస్తాడు, చంపమని చంపేస్తాడు వెళ్ళి, ఏదైనా చేస్తాడు ఆ భార్య కోసం. అంటే ఆ భార్య అంటే ఇంకా అతనికి విపరీతమైన ప్రేమ. అర్థమవుతుంది, ఒక టెర్రరిస్ట్ లాగా. అర్థమవుతుంది, తీవ్రమైన ప్రేమ అది. అర్థమవుతుంది, ఏదైనా చేసేస్తాడు ఆ భార్య కోసం. 4వ భార్య అంటే. 3వ భార్య కూడా ఉంది. 3వ భార్య ఎక్కడన్నా వెళ్ళాలనుకున్నప్పుడు, ప్రయాణాలు జరిగినప్పుడు 3వ భార్యను తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? 3వ భార్య అంటే ప్రేమ ఉంది. ఇక్కడ ప్రయాణాలు, ఏదైనా టూర్ వెళ్ళాలనుకున్నాడు, అమెరికా పోవాలనుకున్నాడు అనుకోండి, 3వ భార్యను తీసుకెళ్తారు అమెరికాకి. అలా తిరిగి వద్దాం రా, అలాగా సరదాగా యూరోప్ వెళ్దాం, అలా తిరిగి వద్దాం రా. ఇప్పుడంతా అదే కదా. ఇప్పుడంతా తీర్థయాత్రలు అంటే అవే కదా. తీర్థయాత్రలు అంటే ఏంటి? ఇప్పుడు యూరప్, లండన్, అమెరికా ఇవే కదా తీర్థయాత్రలు అంటే. బృందావనం, మథుర, పూరి ఇవన్నీ ఊరు వెళ్తున్నారు తక్కువ. సో ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంది? అంతా భౌతికంగా ఆలోచిస్తున్నాం అంతా మనం. ఇక్కడేమిటి? 3వ భార్య ఎక్కడికి వెళ్ళాలంటే ఆమెను తీసుకెళ్ళేవాడు, 3వ భార్యని. ఆవిడ కూడా చాలా ఇష్టం. కానీ 4వ భార్య అంటే విపరీతమైన ప్రేమ. ఇంకా 2వ భార్య ఏంటంటే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆవిడ సహాయం తీసుకునేవాడు. వాడికి ఎప్పుడు మనసు బాగాలేదనుకోండి, అప్పుడు వెళ్తాడు ఆవిడ దగ్గరికి. ఇవాళ నా మనసు బాగాలేదు, కొద్దిగా ఓదార్చు, కొద్ది సలహాలు చెప్పు నాకు. 2వ భార్య ఎప్పుడు గుర్తొస్తుంది దానికి? కష్టాలు వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఎప్పుడైనా తిరగాలనుకున్నప్పుడు 3వ భార్య. ఇంకా 4వ భార్య అంటే ఇంకా ఏదన్నా ప్రాణం అర్పించేస్తాడు ఆ భార్య కోసం. ఇంకా అర్థమవుతుందా? అంత భయంకరమైన ప్రేమ. మొదటి భార్య అంటే పెద్ద ఇష్టం లేదు ఆయనకి. ఇష్టం లేదు, ఏందో ఇంట్లో ఉందిలే పని మనిషిలాగా అనుకుంటాడు. అర్థమవుతుందా? కానీ ఆ భార్య వల్ల అందరూ మిగతా 3 వచ్చారు. కానీ మొదటి భార్య అంటే ఆయనకి ఏమిటి? ఇష్టం లేదు, ఒక రకమైన అసహ్యం. ఏం మాట్లాడుతాను, బోర్, ఏం మాట్లాడుతావు లేదు, పని మనిషిలాగా చూసేవాడు, మాట్లాడేవాడే కాదు. ఇలా జీవితం గడుస్తూ ఉంది హ్యాపీగా వాడికి. ఇంకా మృత్యు సమయం వచ్చింది వాడికి. మృత్యువుకి ఎప్పుడు కూడా నోటీస్ ఇచ్చి రాదు మనకు. చావు ఎప్పుడు నోటీస్ ఇచ్చి రాదు. నోటీస్ వచ్చిందంటే అదృష్టవంతులని మీరు. ఇప్పుడు కొంతమంది వస్తుంటారు క్యాన్సర్ అనేసి, భయపడకూడదు, అదృష్టం అనుకోవాలి దాన్ని. నోటీస్ వచ్చింది కదా. నోటీస్ లేక రోడ్లో చనిపోతే అట్లీస్ట్ నోటీస్ వచ్చిన తర్వాత భక్తిగా ఉంటారు కదా. అర్థమవుతుందా? ఇక వారం నోటీస్ వచ్చిన చనిపోతారని వారం అట్లా జపం వదిలిపెట్టరు కదా మీరు. ఇంకా భాగవతాన్ని గుండెలో పట్టుకుంటే ఎట్లాగే పట్టుకుంటే కష్టం అనగా. అదే మీకు మృత్యు ఇప్పుడు తెలియదు అనుకోండి, ఏం చేస్తారు? రేపు చదువుతాలే ప్రభు, రేపు సండే గ్యారంటీ మొదలు పెడతాం భాగవతం, రేపు సండే మంత్రం మొదలు పెడతాం, రేపు ఏకాదశి బాగుంది అప్పుడు మొదలు పెడతాం. ఎప్పుడు రాదు ఇంకా అవి. అవునా కదా? మనిషి ఎప్పుడు కూడా భయం లేకుండా ఏది మొదలు పెట్టలేడు. అదే మృత్యు వస్తుందని భయంతోనే మొదలు పెట్టేస్తాం. కాబట్టి అది కూడా అదృష్టం ఉండాలా. ముందే నోటీస్ వచ్చిందంటే అదృష్టవంతులు మీరు. అప్పుడు పరిగెత్తి తీసుకొని టెంపుల్కి వస్తారు. నోటీస్ రాలేదనుకోండి, చూడండి ఏదో దురదృష్టం కదా. అదే భక్తిలో ఉంటే ఏమిటి? నోటీస్ వచ్చిన నోటీస్ రాకపోయినా అదృష్టవంతులే. భక్తుడు ఎప్పుడు చనిపోయినా అదృష్టమే. గడియాలు చూడ ముహూర్తం అవసరంలో భక్తుడికి. ఎప్పుడు చనిపోయినా అర్జున, నా భక్తుడు హాస్పిటల్లో చనిపోతాడా, యాక్సిడెంట్లో చనిపోతాడా, ఎలా చనిపోతాడో అవసరం లేదు అర్జున. ఎప్పుడు చనిపోయినా ఆ భక్తుడు వైకుంఠం చేరుకుంటాడు. చూడండి భక్తి యొక్క శక్తి అది. అందుకే అకామ భక్తి ఉండాలి. ఇతనేమిటి? 4 భార్య జీవితం గడుస్తుంది, చావు వచ్చేసింది, మృత్యు వచ్చేసింది, ఇంకా చనిపోతున్నాడు, భయం వచ్చేస్తుంది. అంతే కదా. చావును ఎదుర్కోవడం ఈజీ కాదు. ఊరికే పీస్గా ప్రశాంతంగా చనిపోవడాలు ఇవన్నీ ఉండవు. చావు అంటే అది భయంకరం చనిపోయే సమయంలో. అందుకే పురాణాలు చెబుతాయి 60,000 తేళ్ళు కుట్టినంత నొప్పి ఉంటుంది చనిపోయేటప్పుడు. 60,000 తేళ్ళు ఒకేసారి కుడితే ఎలా ఉంటుందో అంత ఒకేసారి. ఒకసారి కుట్టేస్తే పర్లేదు, ఒకేసారి కుట్టేస్తే అనుకోండి అవి అంత భయంకర నొప్పి. ఆత్మ శరీరం వదిలేటప్పుడు అటువంటి బాధల్లో ఉంటాడు. అప్పుడు ఎవరిని పిలుస్తాడు ఆయన?
నాలుగో భార్య. ఇష్టం ఆయనే కదా. ఇప్పుడు చనిపోయి ఇష్టం అని పిలుస్తారా, మీకు ఇష్టం అని పిలుస్తారా? ఆల్రెడీ పోతున్నాం, మళ్ళీ ఇష్టం అనిపించి మళ్ళీ ఎందుకు వెళ్ళి చూడాలరా బాబు అని. అవునా కదా? మీరే చూడండి, జబ్బులు వచ్చినప్పుడు ఎవరు పిలుస్తారు? మీరు మీ పైన కోపం వాళ్ళని పిలుస్తారా? మీరు ఎవరు మిమ్మల్ని చూసుకుంటారో ప్రేమగా మాట్లాడతారో వాళ్ళని పిలుస్తారు కదా. కాబట్టి ఇదేం చేస్తాడు? నాలుగో భార్యను పిలుస్తాడు. నీకోసం ఎన్నో చేశాను నేను, నీకోసం ఎన్నో, అంటే ఏది అడిగితే కొనిచ్చాను నీకు, నీ తృప్తిపరచడానికి నేను చేసిన తప్పులే లేవు, అన్ని తప్పులు చేశాను నీకోసం. నేను కింద మీద అడిగిన తెప్పించేసి చేసేసాను. అంతే కదా. ఒక వ్యక్తి ఏది ఆలోచించకుండా ఒక భార్య కోసం అన్నీ ఎంత దూరమైన వెళ్ళి చేస్తుంటే అది ప్రేమ, అదే కదా. కాబట్టి నేను చనిపోతున్నాను, నాతో పాటు నువ్వు వస్తావా అని అడుగుతాడు. అంత చేశాక నీకోసం. ఇది ప్రతి ఒక్కరు అడగాలి చనిపోయేటప్పుడు. భార్య పిల్లలంతా కూడా మీకోసం నేను చేశాను కదా, మీకోసం బోనస్లు అక్కడ ఇక్కడ వ్యాపారాలు ఏవో చేయాల్సి చేసేసి బాగా సంపాదించి పెట్టాను, నేను వెళ్తున్నాను యమలోకాన్ని, నాతో పాటు వస్తారా? ఒకరు వస్తారని చెప్పండి మీకు. థ్యాంక్ యూ డాడీ, బాగా చేసావు నువ్వు, చనిపోయిన తర్వాత నీకు దినం బాగా చేస్తాము, మంచి ఇష్టమైన పదార్థాలు పెడతాం డాడీ, ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా వెళ్ళేస్తారా ఆయన, సంవత్సరం అప్పుడు 100 మంది 1000 మందికి వడ్డిస్తాం బావగా, నేను దాన్ని స్మరించుకోరు, తలుచుకుంటాం కూడా, థ్యాంక్ యూ డాడీ, ఆల్ ది బెస్ట్ అంటారు. అంతేనా? లేదు నాన్న, నా కోసం ఇంత కష్టపడి నీకోసం యమలోకి వస్తాను, ఒక కొడుకుని చూపించండి మీరు. అది నిజమైన ప్రేమ కలియుగంలో. మీరే టెస్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళరు. భర్తలు భార్యను టెస్ట్ చేయండి, భార్యలు భర్తను టెస్ట్ చేయండి, పిల్లల్ని టెస్ట్ చేయండి. రేపు వెళ్ళిపోతున్నానా, నాతో పాటు వచ్చేసేను కూడా, నా బోరు కొడుతుంది అక్కడ యమలోకం అంతా కూడా, రావనాను ఒకసారి తోడుగా, ఇదే డైలీ సీరియల్ చూసుకుంటే వెళ్ళిపోదాం, వస్తారా? సమాధి వరకు వస్తాం నీకు, అంతే, తర్వాత రాలేం, పోతా ఉండు. ఇది సత్యం. ఇది మనం ఏంటంటే సత్యంతో బతకం, అసత్యాలతో బతుకుతాం. సత్యాన్ని ఎప్పుడు కప్పిపెట్టేస్తాం, ఎలాగా పాతేస్తాం భూమిలో, ఎందుకంటే అది చూసి భయం మనకు. అసత్యాలు అందంగా కనపడుతుంటాయి కదా. మేకప్ వేస్తే అందంగా ఉంటాం, మేకప్ తీసేస్తే మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు సెలబ్రిటీస్ని ఎవరున్నా, సినిమా వాళ్ళని చూడండి, మేకప్ లేకుండా గుర్తుపట్టలేరు. కరెక్ట్. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఆవిడ మాకు బాగా పరిచయంగా ఉండేది, అమెరికన్ ఆవిడ. సో నేను యాహూలో ఉండేటప్పుడు, సో బాగా ఒక టూర్ వెళ్తున్నాం. టూర్ అంటే ఆఫీస్ బిజినెస్ వెళ్తుంటే ఎయిర్పోర్ట్కి వచ్చింది ఆవిడ. నేను ఎయిర్పోర్ట్ వెయిట్ చేస్తున్నా, ముందు తిరుగుతున్నారు ఎవరు, నాకు ఎవరు అనుకున్నా ఆవిడని. తర్వాత ఆవిడ మాట్లాడుతుంది నాతో, నేనే అంటుంది. ఎవరు అబ్బాయి కొత్తగా ఉంది, నేనే ఎట్లా ఉన్నానంటే మేకప్ తీసేస్తానని చెప్పింది ఆవిడ. నాకు 2 నిమిషాలు అర్థం కాల ఎవడివిడా అని. అంటే అంత మేకప్ వేసుకొచ్చేది ఆవిడ రోజు ఆఫీస్కి. ఆ తర్వాత మీకు చెప్పేది, మేకప్ తీసేసి ఏమవుతుంది, మనం ఒకసారి మనకే భయం వేస్తుంది, ఒకసారి మన ఫేస్లే. సత్యం ఎప్పుడు కూడా భయంగానే ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. సత్యంగా బతకాలన్నా ధైర్యం కావాలి, సత్యం జీవించాలన్నా ధైర్యం ఉండాలి, సత్యాన్ని యాక్సెప్ట్ ధైర్యం ఉండాలి. లేదంటే అసత్యం ఇప్పుడు అందంగా కనపడుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైందా, 4వ భార్య పిలుస్తాడు, నీకోసం అన్నీ చేశాను కదా, నీకోసం అన్ని త్యాగం చేశానే, అందరినీ వదిలేశాను నీకోసమే కదా, నాతో పాటు రా అంటే ఏముంటుంది ఆవిడ? థ్యాంక్ యూ అండి, చాలా బాగా చేశాను నా కోసం మీరు, ఆల్ ది బెస్ట్ అండి అంటుంది. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ అండి, హ్యాపీ వెళ్ళేసారండి అంటుంది. అతను ఆ మాట వింటానే గుండె అట్లా పగిలిపోతుంది. అంటే నీకు ఇంత చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు నువ్వు ఏమంటున్నావు? వెళ్ళేసరండి, క్షేమంగా వెళ్ళేసి అంటున్నావు, నాతో పాటు నాకు నా బాధలు పంచుకొని రావట్లేదు, నీకు ఇన్ని చేశానే అని ఏడుస్తాడు. ఆవిడ నేనేం చేయలేనండి, రాలేనండి మీతో అంటుంది ఆవిడ. నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే బాగుంది అని అంటుంది. చూడండి, అర్థమవుతుందా? ఇప్పుడైనా మంచి బంగ్లాలో పెట్టేసి నెక్స్ట్ మీరు మీ ఇంటి వాళ్ళు పిలిచారనుకోండి, వెళ్దాం మనం కొద్దిగా కష్టాలకు వెళ్తున్నావు, రండి నాతో పాటు వస్తారా, ఇక్కడే బాగుందండి నాకు. 4వ భార్య ఏముంటుంది? నాకు ఇక్కడే జీవితం బాగుంది, మీతో పాటు రాలేనండి అని అంటుంది. మనసు విరిగిపోతుంది. నా జీవితం త్యాగం చేశాను నీకోసం కదా అని. 3వ భార్యను పిలుస్తాడు మళ్ళీ. సరే 3వ భార్య, నువ్వు నాతో పాటు వస్తావా, నేను టూర్లు తీసుకెళ్ళాను కదా నాతో పాటు, టూర్లు ఎక్కడికి వెళ్ళినా నువ్వే, అమెరికాలో వెళ్ళినంత నువ్వే ఉన్నావే, ఇప్పుడు యమలోకం నాతో పాటు టూర్, అది కూడా టూర్ లాగే, నాతో పాటు వస్తావా? ఆవిడేమంటుంది? ఏమండి జాగ్రత్త వెళ్ళండి, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానండి అంటుంది. అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మీరు నా కోసం కష్టపడ్డారా, మీరు అది మీ ధర్మం, తప్పులు చేస్తారా మీ కర్మది, సంపాదించడం మీ బాధ్యత, ఎలా చేస్తారో కర్మ మీరే అనుభవించాలి కదా.
ఆ సంపాదనలో కర్మలు పాపాలు చేస్తే మీరు అనుభవించారు, నాకెందుకు ఆ పాపం, నాకు రాదు, నీకే వస్తుంది మీకు అది. మీరు చనిపోండి పర్లేదు, వేరే వాళ్ళు పెళ్లి చేసి నాకు తోడు కావాలండి అంటున్నావు. అప్పుడు ఇంకా గుండె మూడవుతుంది, ఇదేంట్రా ఇది ఇంత భయంకరమా, ఇది ఇంత కష్టపడ్డామే అనిపిస్తుందా మీ అందరికి కూడా. అంటే మన కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అవసరం ఉన్నప్పుడు మనుషులు లేరు, పక్కన లేరనుకుని అవసరం ఉన్న టైంలో ఎలా అనిపిస్తుంది మీకు? జీవితం వేస్ట్ అది. సంపద అంటే మన కన్నీళ్ళు 10 మంది పంచుకునే విధంగా ఉండాలి, 10 చేతులు రావాలి, మన కన్నీళ్ళు పంచుకో, అది నిజమైన ఆస్తి. అంటే మన దగ్గర ఏమీ లేకపోయినా మన బాధల్లో ఉన్నా మన కోసం 10 మంది వచ్చే విధంగా ఉండాలి, అదే మీ నిజమైన సంపాదన. అంటే ఇక్కడ అతని పరిస్థితి ఏమిటి? 3వ భార్య వేరే పెళ్లి చేసుకుంటారని మీరు వెళ్ళండి అంటుంది. ఇంకా ఇంత స్వార్థమా అని బాధపడుతుంది, ఇంకా ఏడుస్తాడు. 2వ భార్యను పిలుస్తాడు, కష్టాలు ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తుంటానే, ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, చనిపోతున్నాను, నాతో పాటు నువ్వు రావు అంటాడు. నాకు రావాలని ఉందండి, కానీ రాలేను, అంత్యక్రియలు బాగా జరిపిస్తానండి, అర్థమవుతుందా? శ్మశానం వరకు మీతో పాటు హ్యాపీగా వస్తానండి, తర్వాత మీరే వెళ్ళాలండి అంటుంది. అయ్యో ఈ కష్టాలు నాతో తోడుగా లేవే నువ్వు అని బాధపడతాడు. అప్పుడు మొదటి భార్య అంటుంది, మీకోసం నేను వస్తాను అంటుంది. అప్పుడు షాక్ అవుతాడు, ఎవరు? మొదటి భార్య. నేను ఎప్పుడు నీతో మాట్లాడలేదు సరిగా, నేను ఎప్పుడు ప్రేమగా చూసుకోలేదు, ఎప్పుడు నేను నీతో ఉండలేదు, కానీ నువ్వు నా కష్టాలు ఈ సమయంలో నువ్వు వస్తున్నావు అని ఏడుస్తాడు. అర్థమవుతుందా? ఇది ప్రతి ఒక్కరి జీవితంలో 4 భార్యలు ఇవి. 4వ భార్య దానికోసం ఏదైనా చేశాడు కదా ఆయన. ఆ 4వ భార్య ఎవరు? మీ శరీరం. దీనికోసం ఎన్నో పెడతారు కదా, ఫుడ్ పెడతారు, కావాల్సినప్పుడు బెడ్ పెడతారు, అర్థమవుతుందా? బెడ్ 2 పెడుతున్నావు దీనికి. మళ్ళీ కావాల్సిన దానికి అలంకరణ, బట్టలు కూడా మనం ఒప్పుకోం కదా, కొన్ని బ్రాండ్ కనపడాలి ఇక్కడ, అంతే కదా. కంచీపురం చీరలు కనపడాలి, మాతాజీలు అయితే, ప్రభువులు అయితే మంచి బ్రాండెడ్ ప్యాంట్లు షర్ట్లు కనపడాలి. అంటే మనం వేసుకున్న వేషధారణ అందరికీ తెలియాలి, 10 మంది బాగుందనాలి. శరీరం కోసం దీనికి మంచి ఆహారం పెడతాం, మంచిగా దానికి ఉండవలసి ఇల్లులు కడతాం, దానికి కావాల్సిన సుఖాలన్నీ ఇస్తున్నాం కదా, శరీరానికి కోసం కదా. అర్థమవుతుందా? పొద్దు నుంచి రాత్రి దేనికోసం కష్టపడుతున్నాం మనం? శరీరం కోసమే కదా. ఆకలి లేకపోతే కష్టపడతాడా? మీరు ఆలోచన చేయండి. శరీరం లేకపోతే కష్టపడతాము మనం? పడం. ఒకరిని ఎందుకు మోసం చేస్తున్నారు ప్రజలు బయట? దీనికోసమే కదా, సుఖం కోసమే కదా. భార్యాభర్తలు వేరే వాళ్ళు వీళ్ళు చంపేయడాలు, పిల్లలు భయంకరంగా జరుగుతుంది బయట, ఘోరాలు చూడండి మీరు. దేనికి? సుఖం కోసమే కదా. అంటే ఈ శరీరం కోసము, ఆ శరీరమే సుఖం కోసం మనిషి ఎంత తప్పులనే చేస్తున్నాడు. లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ కూడా శరీరం కోసమే కదా ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి శరీరం కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు. ఇది 4వ భార్య. మనతో పాటు వస్తుందా చెప్పండి? ఈ శరీరం మీతో పాటు వస్తుందా? పొద్దు నుంచి రాత్రికో దీనికోసం ఏమైనా వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, మీరు ఏదన్నా ఏ కార్యక్రమాలు చేసినా, రాజకీయాలు చేసినా, ఎన్నెన్నో చేసినా అంతా దాని దేనికోసం? ఈ శరీరం కోసమే కదా. ఒకరిని మోసం చేసినా, ఒకరిని చంపినా దీనికోసమే కదా, ఈ సుఖం కోసమే కదా. ఇక్కడ ఏముంటున్నా, శరీరం ఇంత కష్టపడిన శరీరం దీనికోసం ఇంత కష్టపడుతుంటాం, చనిపోయినప్పుడు ఈ శరీరం వస్తుందా? మనం చనిపోయేటప్పుడు శరీరం అయితే వస్తుందా? మనతో రాని దానికో ఎంత కష్టపడుతున్నా. ఇదే మూర్ఖత్వం అంటే, ఇదే అజ్ఞానం అంటే, ఇది ఇగ్నోరెన్స్ అంటారు. అజ్ఞానం అంటే ఏమిటి? ఏది రాదో అదే జీవితం అనుకొని బతుకుతాం, అదే అజ్ఞానం అంటే, ఇగ్నోరెన్స్ అంటే. ఏది మనతో రాదో అదే జీవితం అనుకుంటున్నాం, ఏది మనతో రాదో దానికోసమే తప్పులు చేస్తున్నాం, ఏది మనతో రాదో దానికోసమే మోసాలు చేస్తున్నాం, ఏది మనతో రాదో దానికోసమే తల్లి తండ్రి భార్య భర్త బంధాలు విలువే లేకుండా పోతుంది. ఆ శరీరం కోసమే, సుఖాల కోసం. బయట పేపర్లో చూడండి ఎంత ఘోరాలు జరుగుతాయి. దేనికోసం ఇవన్నీ కూడా? ప్రతి క్రైమ్ జరిగే ప్రతి తప్పు శరీరం కోసమే. అది మీతో రావట్లేదు. ఇదే కదా మూర్ఖత్వం అంటే. ఏది మనతో రాదో అదే జీవితం బతుకుతున్నాం మనం, అదే మూర్ఖత్వం అంటే. అది 4వ భార్య. దానికోసమే అందరూ మనిషి తప్పులు ఒప్పులు ఎన్నెన్నో ఎంత దూరమైనా వెళ్తున్నారు. పేపర్లో చూస్తే బాధ వేస్తుంది. మీరు చూడండి ఒకసారి, నమ్ముకొని వచ్చిన భార్యని, నమ్ముకొని వచ్చిన భర్తని, పిల్లల్ని, శరీర సుఖంకు ఎంతమంది ఎంత తప్పులు చేస్తారు బయట. పేపర్లో చూడండి మీరు.
ప్రాణానికి విలువే లేకుండా పోయింది మనిషి ప్రాణాలకి. కానీ 4వ భార్య కోసమే కష్టపడండి. ఇదే జీవితం కాదు, శరీరం కోసమే కష్టపడద్దండి. అది గోకరహ అని అంటారు. శరీరం కోసమే కష్టపడే వాళ్ళని గోకరహ అంటే గోవు గాడిదలతో పోలుస్తారు భాగవత పురాణంలో. వ్యాసదేవులు అంటారు గోకరహ అంటే వాళ్ళు శరీర సుఖం తప్ప ఏదో కోరుకోవట్లేదు కాబట్టి వాళ్ళు గోవులు, కరహ అంటే గాడిదల్లాగా, అంటే జంతు జీవితం అని అంటారు వాళ్ళని. మనిషి ఎప్పుడైతే శరీరం కోసమే కష్టపడతాడో జంతు జీవనం అది. అదే ఫస్ట్ తప్పు. జీవితం ఎలా మనం తెలుసుకోవాలో ఫస్ట్ ఏమిటి, ఇది టెంపరీ, ఇది మనతో రాదు, అయినా దీనికి ఎన్ని చేస్తాం, ఎన్ని తప్పు. అహంకారం అదే కదా. ఎవరైనా కాళ్ళు మనం తగిలింది అనుకోండి, ఖాళీగా ఉంటారా మనం? తినేమన్నా అగౌరపరిచారు, మీరు కలర్ అన్నారు కూడా, ఏం తెల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, బ్రౌన్గా ఉన్నావు ఒప్పుకుంటారా మీరు? అది మీతో రాదు. అర్థమవుతుందా? ఈ బాడీ మీతో వస్తుందా? ఎవరైనా అవమానించారు బాడీని, వీళ్ళు కొట్టేస్తారు, చంపేస్తారు కూడా. అది మనతో రాదు. ఇదే అజ్ఞానం అంటే. ఇది 4వ భార్య లాగా మనతో రాదు, క్రిమి కీటకాల ఆహారం అయిపోతుంది ఇది చనిపోయిన తర్వాత. 3వ భార్య ఏమంటుంది ఆవిడ? 3వ భార్య ఏమంటుంది? వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని అంటుంది. మీరు చనిపోండి హ్యాపీగా అండి, నాకు జీవితం ఉందని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానండి, మీరు వెళ్ళిపోండి అంటుంది ఆవిడ చనిపోయేటప్పుడు. 3వ భార్య ఏమిటి? మీరు సంపాదించిన ధనం, ఆస్తులు మీతో వస్తాయా? అవి ₹1 తీసుకెళ్తారు ఇక్కడి నుంచి, ఒక బిల్ల, 1 గ్రామ్ మట్టి, హిందూపూర్ మట్టి తీసుకెళ్తారు. ఇప్పుడు యమలోకానికి తీసుకెళ్తాము. 1 గ్రామ్ మట్టి మీరు సంపాదించిన 1000 లక్షలైనా, 1000 కోట్లైనా, 1000 రూపాయలైనా, 100 రూపాయలైనా అది మీకు చెందదు. వేరే వాళ్ళ పరువు వేరే వాళ్ళది అయిపోతుంది కదా, అంతే కదా. ఏముంటుంది? వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటానంటుంది కదా. కాబట్టి ఏమండి, మీరు చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటా, మీరు చనిపోయిన తర్వాత మీ ఆస్తి ఎవరికి వెళ్తుంది? మీ బంధువులకో పిల్లలకో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, నీతో రాదు కదా. నీతో రాని దానికోసం కూడా ఎంత కష్టపడుతున్నావు? పిల్లలకి ఇవ్వాల్సిన సంస్కారం, ఆస్తులు కాదు. పిల్లలకి ఇవ్వాల్సింది భగవద్ జ్ఞానం, ఆస్తులు కాదు. వాళ్ళు కష్టపడి సంపాదించుకోనండి. తల్లిదండ్రులు ఇవ్వాల్సింది జ్ఞానం ఇవ్వాలి పిల్లలకి ఫస్ట్, ధనం కాదు. జ్ఞానం ఉంటే ధనం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మీరు దేనికోసం కష్టపడుతున్న ధనం ఏమవుతుంది? పరుల సొత్తు. కొంతమంది పిల్లలే ఉండరు, పిల్లల వారు పంచుకుంటారు ఆస్తి. పిల్లలు లేని వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా వేరే వాళ్ళు ఓనర్ మారిపోతారు. భూదేవన్ అవుతుందంట. ఎవరు నిజమైన ఓనర్ దీనికని? ఈరోజు మీరు ఓనరు, ముందు ఎవరు ఓనర్ దీనికి? 100 ఏళ్ళ తర్వాత ఓనర్ ఎవరు దీనికి? ముందు ఎవరు ఓనర్? ఎవరు? శ్రీమన్నారాయణుడు. భూమిరపి నలోవాయు, భూదేవి ఎవరిది? ఆయనది. కాబట్టి భూదేవి అవుతుందంట. ఇది నేను ఓనరు అంటే నవ్వుతుందంట ఆవిడ. ఎంతమంది ఓనర్లు వెళ్ళిపోయింటారు ఈ కాలక్రమేణా. కాబట్టి ఎవరు ఓనర్లు ఇక్కడ? ఓనర్లు మారిపోతూనే ఉంటారు ఇక్కడ. కాబట్టి దానికోసం జీవించద్దండి. ధనం కావాలి జీవితం నడవాలంటే. ధనమే జీవితం కాదు, జీవితంలో చిన్న భాగం అంతే అది. కొంచెం ధనం కోసమే తప్పులు, ఉప్పులు, ఘోరాలు కూడా చేసేవారు ఉన్నారు ధనం కోసమే. జీవితంలో చిన్న భాగం, అది తెలియకపోతే ఎలాగా? అందుకే మనిషి జంతు జీవితం అనేది, జంతువులాగా బతికేస్తున్నాం మనం. 2వ భార్య కష్టాలు ఉన్నప్పుడు ఆవిడెవరు? బంధువులు, కుటుంబం. చనిపోయేవాడిని మీరు కుటుంబం పిలిచి నాతో రమ్మని వస్తారు. వాళ్ళు ఏమంటారు? శ్మశానం వరకు వస్తామండి, అంతే కదా. శ్మశానం వరకు కంచక్రియలు చేస్తాం, దినం చేస్తాం, అంతే. ఒకవేళ వెళ్ళలేం. కొంతమంది అజ్ఞానికి ఏం చేస్తారంటే భర్త చనిపోతే భార్య చనిపోతూ ఉంటుంది, వెంటనే కలిసి వెళ్తాం ఇద్దరం అని. అలా కుదరదు. యమలోక ప్రయాణం ఎవరి జర్నీ, ఎవరి ప్రయాణం వాళ్ళదే. అర్థమవుతుందా? ఎవరి ప్రయాణం వాళ్ళదే. ప్రేమ అంటే కలిసి చనిపోవడం ప్రేమ కాదు, మూర్ఖత్వం అది. మానవ జీవితం విలువైన జీవితం ఇది. విలువైన జీవితాన్ని మనం ఎవరు చనిపోయారని మన జీవితం వదులుకోకూడదు. మనం అల్పబుద్ధి ఉండకూడదు. కొంతమంది ఏమనుకుంటారు, నా జీవితం లేదు ఇంకా, ఇద్దరు కలిసి చనిపోదాం, అది ఇంకా అజ్ఞానం. అది కలిసి బతకడం ఉంది, కలిసి చనిపోవడంలో విషయం లేదు దాంట్లో. ఎవరి ప్రయాణం వాళ్ళదే. కాబట్టి మనం మనిషి ఎందుకు కష్టపడుతున్నాడు చెప్పండి? కుటుంబం కోసం, అవునా కదా. పొలాల్లో వెళ్ళి దున్నేవాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను లాస్ట్ వీక్ అవుట్ ఆఫ్ స్టేషన్ వేరే ఊరు వెళ్ళినప్పుడు చూశాను. చిన్న గుడిసె. తల్లిదండ్రులు వెళ్ళి కష్టపడుతున్నారు, పొలంలో కష్టపడి సంపాదించి తీసుకొస్తారు, పిల్లలు పెడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు పాపం. వాళ్ళకి 100 రూపాయలు 200 రూపాయలు అంటే ఎంతో గౌరవం.
అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదే బెంగళూరుకి వెళ్తే పిజ్జా ఖర్చు పెట్టేస్తారు 500, సినిమా పెట్టేస్తారు 500 రూపాయలు, అయిపోయింది. పాప్కార్న్కి అయిపోతుంది 300 రూపాయలు. కొంతమంది 300 అంటే వారం గడుస్తుంది. మనిషి ఎందుకు కష్టపడతాడు? కుటుంబం కోసం కష్టపడతాడు. కుటుంబం లేదనుకో మీరు కష్టపడతారా? మీకు భార్య, భర్త, పిల్లలు ఎవరు మీరే ఉన్నారనుకో, ఒకరే ఉన్నారనుకోండి, కష్టపడతారు అంత బాగా మీరు? ఎవరికి సంపాదించాలి స్వామీజీ, ఎవరికి ఇంత ఆస్తు నాకే అవుతుంది, నేను ఒకరికి నా పొట్టకి ఎంత కావాలి, మీ స్కూల్లో జాయిన్ అయిపోతాను అంటారు. అంతే కదా, ఒక జాయిన్ పొట్ట మీ పొట్ట మీకు అప్పగిచ్చేస్తే మీరే దీన్ని పెంచేయండి, ఎవరు లేకపోతే నాకెందుకు జీవితం అంటారా కదా. ఎవరు లేనప్పుడు ఎందుకు కష్టపడతాడు మనిషి? ఉద్యోగం చేస్తాడా? ఎవరు లేనప్పుడు వ్యాపారాలు చేస్తారా? ఇల్లులు కొంటారా? ఎందుకు? కుటుంబం ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఆ కుటుంబం కూడా ఏం చేస్తుంది? సరే కుటుంబం ఉండాలి, కుటుంబమే జీవితం కాదు. జీవితంలో చిన్న భాగం కుటుంబం. సత్యం ఏమిటి? చనిపోయేంత వరకే ఆ కుటుంబం కూడా. మహాప్రస్థానం, అంత్యక్రియ, శ్మశానం వరకు వస్తారు, శ్మశానంకి వచ్చి దానికి క్రియలు చేసి వెళ్ళిపోతారు. అంతవరకే నీ బంధం అయిపోయింది. అక్కడ కూడా రెండో భార్య కూడా కుటుంబం, బాంధవ్యాలు, బంధువులు అంతవరకే వస్తారు. సెండ్ ఆఫ్, తొందరగా వెళ్ళాల్సిందే మీరు. మొదటి భార్య, దానికోసం ఎప్పుడు పట్టించుకోవాలా, దాన్ని ఎప్పుడు మైండ్లో కూడా తీసుకోవాలా మనం. ఎవరది? మన ఆత్మ. అర్థమవుతుందా? ఆత్మ కొద్దిగా ఆలోచన పొద్దున్న లేచినప్పుడు చూడేనా, పొద్దున్న ఫస్ట్ నుంచి ఆలోచన ఏంటి? శరీరం, ధనం, కుటుంబం, మూడే కదా. ఒక మనిషి నడిపిన శక్తి మూడే కదా. ప్రతిరోజు వాడికి ఎందుకు బతుకుతున్నాడు? వాడు దీనికోసం బతుకుతున్నాడు కదా. పొద్దున్న లేచినప్పుడు నాకు ఎలా సంపాదించాలా, ఈరోజు 10 రూపాయలు, 10 రూపాయలు వచ్చింది, 100 రూపాయలు చేయాలి దీన్ని మనం. ఇదే చింతనలో ఉంటాడు. ఆ 100 రూపాయలు చేసే క్రమంలో మోసాలు చేస్తూ ఉంటాం. కుటుంబాన్ని ఆనంద పెట్టాలి, కుటుంబాన్ని ఎప్పుడు ఆనంద పెట్టలేరు మీరు. మీరు ఎన్ని భోగాలని ఇవ్వండి కుటుంబానికి, అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది. కంప్లైంట్ ఎప్పుడూ చేస్తూనే ఉంటారు మీ పైన. టెస్ట్ చేసుకోండి కావాలంటే మీరు వెళ్ళి. ఎప్పుడైనా ఏం చేశారండి జీవితానికి చాలండి అని మీ భార్య, భర్తలు, తల్లిదండ్రులు, కుటుంబం మాట్లాడండి. ఏదో కంప్లైంట్, అప్పుడు వాళ్ళు సరిగా చేయలేదు, మీరు ఇప్పుడు సరిగా చేయలేదు. ఇది తల్లిదండ్రులు అమ్మానాన్ని కంప్లైంట్ చేయడం, అమ్మానాన్న తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం, వాడు ఎలా చదువుతున్నాడు, వీడు ఎలా చదువుతు, నువ్వేం చదువుతున్నావురా నువ్వు అంటే. అందరూ అసంతృప్తి ఉంది, కానీ కలిసే పైకి మాత్రం ఫోటోలో బాగా ఆనందంగా సెల్ఫీ తీసుకుంటాం. అర్థమవుతుందా? వాట్సాప్లో, సోషల్ మీడియా అంతా ఆనందంగా ఫోటోలు ఉంటాయి, లోపలంతా కుళ్ళిపోతున్నాం. అర్థమవుతుందా? లాస్ట్ వారం మా దామోదరం ఒకటి పట్టుకొచ్చాడు, పనసకాయ మా దామోదరం డ్రైవర్. చూడడానికి చాలా అందంగా ఉంది అది. అర్థమవుతుందా? చూడడానికి చాలా అందంగా, బాగా బలంగా ఉంది. దామోదరం బాగుంది ప్రభు అన్నాడు. కట్ చేస్తే మొత్తం కులిపోయింది అంతా. అర్థమవుతుందా? కాబట్టి చూడడానికి అందంగా ఉండడం కాదు కావాల్సింది, లోపల నిజంగా ఆనందంగా బతకడం కావాలి. అది మనకు తెలియదు. అదే భాగవత జ్ఞానం, అదే హరే కృష్ణ మహామంత్రం మనకి ఇచ్చేది ఏమిటి? ఆనందాన్ని ఇచ్చే మంత్రం ఇది. కాబట్టి కుటుంబం, ధనం, శరీరం, ఇదే కదా మన జీవిత పొద్దున్న నుంచి. దానికోసం కాదు. మొదటి భార్య ఆత్మ, దానికోసం జీవించండి. భక్తి అంటే ఆత్మకి ఆహారం పెడుతున్నాం మనం. మన భగవద్గీత శ్లోకం చదువుతున్నామంటే ఏమిటి? ఆత్మకి ఆహారం పెడుతున్నాం. అది ఎండిపోతుంది లోపలేమో, లోపల వేర్లు ఎండిపోయినాయి, పైన ఏమో మొత్తం నీరు పోస్తున్నాము. ఉపయోగం ఏంటి దానివల్ల? బంగారు కుండీ పెట్టాం, బంగారు కుండీ. అర్థమవుతుందా? సాయిల్ కూడా మామూలు సాయిల్ కాదు, ఎక్కడ తెప్పించారు మీరు, కానీ లోపల వేర్లు చెడిపోయినాయి. ఉపయోగం ఏంటి? పండు బాగుంది, లోపల చెడిపోయినప్పుడు పండు ఎలా ఉంటే నీకేంటి? కాబట్టి లోపల ఆత్మకి ఆహారం లేకుండా మీరు శరీరానికి ఆహారం పెడితే, కుటుంబానికి, సమాజానికి ఆహారం పెడితే ఉపయోగం ఏమిటి? లోపల ఎండిపోతున్నావే. భక్తి అంటే ఎండిపోయే ఆత్మకి ఒక నీరు పోసినట్టుగా, ఒక ఎండిపోయే చెట్టుకి నీరు పోసి ఎలాగైతే వృద్ధి చెందుతుందో, ఒక ఆకలిగా ఉన్నవాడికి కట్టుడు అన్నం పెడితే ఎత్తవాడికి ఆనందపడతాడో, భక్తి ఆత్మకి ఇచ్చే ఆహారం. అందుకే మీరు హరే కృష్ణ మంత్రం జపం చేస్తే మీ ఆత్మకి మీరు ఆహారం పెట్టినట్టు ప్రతిరోజు. మీరు ఇంత చదివే ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి. ఇలాగా మొదటి భార్య మన ఆత్మ కోసం అట్లే ఒక గంటైనా జీవించాలి రోజులు. మీరే ప్రశ్న వేసుకోండి, 24 గంటల్లో ఎంత సమయం పెడుతున్నారు మీకోసం, మీరు ఆత్మ కోసం? అన్ని గంటలు శరీరం సుఖం కోసమేనా? అన్ని ఇక్కడే వదిలిపోతున్నాం కదా. శ్మశానంలో చూడండి, ఇవాళ అందంగా ఉన్న శరీరం 10 రోజుల తర్వాత ఎముకలు అయిపోయి ఉంటుంది. అవునా కదా? ఎవరో మన పిక్చర్ పంపించారు, ఎముకల ఫోటో, ఆడ మగ అని, 2 ఎముకలే. అర్థమవుతుందా? బాగా ముందు బతుకున్న వాళ్ళే ఎముకల ఫోటో పెట్టారు.
ఎముకలు అయిపోవడానికే జీవితం అంటే. దానికోసం కాదు. మానవ జీవితం చాలా విలువైన జీవితం. ఏ జంతువుల్లో కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసే శక్తి లేదు, వాక్ శక్తి లేదు, వినికిడి శక్తి లేదు. భగవంతుడు మీరు ఇంత అర్థం చేసుకుంటున్నారు, ఏ జంతువులకైనా అర్థమవుతుందో భగవద్గీత, భాగవతం, హరికథ. ప్రతి జంతువుల్లో ఉన్నది ఏమిటి? శరీర సుఖమే. శరీరం తప్ప వేరే దేని గురించి ఆలోచించే జంతువులవి. కానీ మనిషికి భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటి? ఆయన గురించి తెలుసుకోవడం కోసం, మన జీవితం తెలుసుకోవడం కోసం. కాబట్టి వేస్ట్ చేసుకోవద్దండి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు బతుకున్నా ముఖ్యం కాదు, ఎలా బతుకుతున్నా ముఖ్యం కాదు, ఎంత ధనం ఉందని ముఖ్యం కాదు. ధనమని నిజమైన ధనం ఏమిటి? భక్తి సంపద. చనిపోయేటప్పుడు మీతో వస్తుందే, మీతో వచ్చేది ఒకటే, అది భక్తి, కృష్ణ భక్తి. అదొక్కటే మీ సంపాదన. చనిపోయేటప్పుడు మీతో వచ్చే తోడు అదొక్కటే. మిగతాన్ని ఇక్కడే వదిలిపోవాల్సిందే మీరు. కాబట్టి మీరు ఒక 10 నిమిషాలు భగవద్గీత చదివారండి. భగవద్గీత, గీత, భాగవతం 10 నిమిషాలు చదివితే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యం మీకు వస్తుంది చనిపోయేటప్పుడు. మీతో తోడు అదే. కాబట్టి మీకు తోడు కావాలంటే భగవంతుని ఆరాధన, అది మీతో తోడుగా వస్తుంది. మీ కుటుంబం, మీ పిల్లలు, మీ సంపద, మీ పొలాలు, మీ ల్యాండ్లు, మీ బిల్డింగ్లు, మీ మీ శరీరం ఏది మీతో రాదు. మీరు ఒక 5 నిమిషాలు ప్రతిరోజు భగవద్గీత చదువుదాం, 5 నిమిషాల పుణ్యం మీతో పాటు వస్తుంది. హరే కృష్ణ మంత్రం ఒక మాల చేశారనుకోండి ప్రతిరోజు, ఆ మాల చేసిన పుణ్యం మీతో పాటు వస్తుంది. జన్మ జన్మలకి మీతో వచ్చేది, మీతో ఉన్న బంధువు, ఆత్మ బంధువు అంటే ఎవరు? కృష్ణ భగవానులే. ఈశ్వర సర్వభూతానాం హృదయేషార్జున తిష్టతి. అర్జున, నీ హృదయంలో నీతో పాటు ఉన్నారు పక్కనే పరమాత్మ. అదే పరమాత్మ. మనతో ఉన్న ఆత్మకి బంధువు ఎవరు? పరమాత్మ. ఆత్మ బంధువు అంటే కృష్ణ భగవానులు. కాబట్టి ఆ భక్తి మనతో వస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు లెక్కలేసుకోవాలి, ఈరోజు మనం ఎంత కష్టపడ్డాం మన కోసం, మన ఆత్మ కోసం. ఎక్కడో మొదలు పెట్టండి. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది మీరు యాక్చువల్లీ. ఇంకా మీరు లేట్ అనుకున్నారేమో. ఇప్పుడే ఇంకా తొందరగా ఎందుకులే ప్రభు, ఇంకా టైం ఉందిలే, వయసు అనుకున్నారని ఇంకా దేనికైనా ఇవన్నీ మార్చలేరు. ఇంకా ఇప్పుడే ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అనుకోవాలి. ఇంత జ్ఞానం లేకుండా బతికేసాం మనం, శరీరం కోసం బతికి. ఇప్పుడే మనకు అవకాశం దొరికింది, ఇప్పుడైనా మనం మానవ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. కానీ ఏం చేస్తాం, మనం కంపేర్ చేస్తూ ఉంటాం వాళ్ళతో వీళ్ళతో. తృప్తిగా ఉండలేము ఎప్పుడు కూడా. కంపారిజన్ అంటే వాళ్ళతో వీళ్ళతో తేడా మనం కంపేర్ చేస్తుంటాం కదా. మనిషి ఎప్పుడు కంపేర్ చేస్తూనే ఉంటారు వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో, బంధువులతో, అన్నదమ్ములతో. కంపారిజన్ స్టీల్ ఆఫ్ జాయ్ అంటారు. కంపారిజన్ అంటే మనం వేరే వాళ్ళతో పోల్చుకునే గుణం ఏం చేస్తుంది, మనలో ఉన్న ఆనందం తీసివేస్తుంది. అర్థమవుతుందా? ఒక కాకి ఉందంట. కాకి అది ప్రశాంతంగా ఉండేది కాకి. కానీ ప్రశాంతంగా ఉన్న కాకి కొద్ది రోజుల తర్వాత ఒక హంసను చూస్తుంది. హంస ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కాకి అందున తరిమేస్తూ ఉంటారే వీళ్ళు నల్లగా ఉందని. హంసను చూసి వెళ్తుంది, నీ పని బాగుంది, నువ్వు అందంగా ఉన్నావు, నిన్ను ఎవరు తరమరు కదా, నువ్వు బాగున్నావే, నీ రంగు కూడా బాగుంది, తెలుపుగా బాగున్నావు అంటే హంస అంటుంది, నాకన్నా ఒక రంగే ఉంది, నాకన్నా ఎక్కువ అందంగా ఉండే చిలుక ఏదైనా కొరికినా కూడా తీగ అంటారు, చిలుక కూడా పచ్చగా రంగురంగులుగా ఉంటుంది, నాకన్నా ఆనందంగా ఉండే చిలుక అని అంటుంది. ఇప్పుడు కాకి ఏం చేస్తున్నావు అవునా అని హంసను వదిలేసి చిలుక దగ్గరికి వెళ్తుంది. చిలుక నువ్వు బాగుంటావు, ఎప్పుడు ఆనందంగా కనపడుతున్నావు, నువ్వు ఎక్కువ ఆనందంగా ఉన్న జీవుడు నువ్వే అనుకుంటా, నీకు మంచి కలర్లు ఉన్నాయి నీకు. చిలుకేమంటుంది, కరెక్టే, నేను అలాగే అనుకున్నానయ్యా, కానీ నాకన్నా ఇంకా అందంగా ఇంకో పక్షి ఉంది, అది నన్ను ఎవరన్నా ఎక్కువ కాసేపు నాతో మాట్లాడతారంతే, అది డ్యాన్స్ చేస్తుంటే అందరూ అలాగే తన్మయతలోకి వెళ్ళిపోతారు. అదెవరు? నెమలి. ఆ నెమలి ఇంకా అందంగా ఉంటుందయ్యా, దాంతో ఫోటోలు కూడా తీసుకుంటారయ్యా, నన్ను కూడా తీసుకుంటారు అని చెప్పే కొద్ది కాకి పరిగెత్తు అలా వెళ్ళి నెమలిని చూస్తుంది. అక్కడ అందరూ కరెక్టే, నెమలి ఇట్లా డ్యాన్స్ చేస్తుంటే అందరూ వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, నెమలి సెల్ఫీలు తీసుకుంటున్నారు. కాకి అంతా ఎదురు చూస్తూ ఉంది. అంతా అయిపోయినాక నెమలిని అడుగుతుంది, నెమలి నీ జీవితం ఎంత బాగుంది, అందరూ నీతో ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు, నువ్వే నిజమైన ఆనందం నువ్వే ఉన్నట్టున్నావు, అందరికంటే ఎక్కువ ఆనందం నువ్వే కదా నెమలి అని అంటుంది. నెమలేమంటుంది అప్పుడు, నాకు అవకాశం ఉండే కాకిలాగా బతకాలనుకున్నాను,
నాకు ఇది జైల్లాగా ఉంది, ఈ జూలో పెట్టేశారు అంతా తీసుకొచ్చి నన్ను, నేను ఫ్రీగా తిరగడానికి కూడా లేదు, నువ్వు నీ పని బాగుంది కదా, ఎక్కడైనా తిరగచ్చు నువ్వు, అంతే కదా. కాకిని ఇంట్లో పెట్టుకుంటారా, చిలుకలు పెట్టుకుంటారు, అవునా కదా. హంసలు కూడా అట్లా చెరువుల్లో వాటిల్లో మంచిగా పెడతారు, స్విమ్మింగ్ పూల్లో పెట్టుకుంటారు కాకుల్ని. కాబట్టి ఇవన్నీ చూస్తే నాకు ఒకటే అర్థమైంది, నాకు ఇంకో ఛాన్స్ ఉంటే కాకిలా కావాలంది నాకు అని నెమలి అంటుంది. ఎందుకంటే నాకు జీవితం ఇక్కడ తృప్తిగా లేను నేను. నెమలి తీసుకు ఎక్కడ పెట్టారు వాళ్ళు, ఒక జూ పార్కులో పెట్టేశారు. నువ్వు మేలు కదా, ఎక్కడ తిరుగుతావు, ఎవరితో ఎక్కడ వెళ్ళచ్చు, నీకు నీ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేవు, కాబట్టి నీలాగా ఉండాలనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు కాకి అర్థమవుతుంది, అయ్యో మన దీన్ని ఉన్నదాన్ని వదిలేసి ఏమనుకుంటున్నా మనం, హంసలాగా అవుదామా, చిలుకలాగా అవుదామా, నెమల్లాగా అవుదామా. రోజు అదేగా జరుగుతుంది బయట ప్రపంచంలో. వీళ్ళలాగా అవుదాం, వాళ్ళలాగా అవుదాం, వీళ్ళలాగా అవుదాం. భగవంతుడు ఏ పరిస్థితుల్లో మనకి ఇచ్చాడో దాన్ని తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. అది ఆధ్యాత్మిక జీవితం అంటే తృప్తి. గుడిసెలో ఉన్నా తృప్తిగా ఉండాలి, బంగళాలో ఉన్నా దాన్ని తగినట్టు ఎక్కడ ఉంటే ఉన్నదాన్ని తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. అది అనుకుంటే రాదు, అది సాధన ద్వారా వస్తుంది. సాధన ఎలా అంటే ఏమిటి, భగవంతుడి యొక్క నామం. ఓకేనా. ఇప్పుడు అందరూ ఒక మాల చేస్తారా, హరే కృష్ణ మంత్రం. ఎవరైతే మొదలు పెట్టలేదో ఆవిడ కాకిలాగా అవుతారా చెప్పండి. కంపేర్ పోల్చుకోవద్దని అందరితో. ఎవరు తృప్తిగా ఉండరు ఇక్కడ. ఒక భక్తుడే తృప్తిగా ఉంటాడు ఏమీ లేకపోయినా కూడా. ఓకేనా. హరే కృష్ణ. ఎవరైనా సందేహాలు ఉన్నాయి ఎవరికైనా? ఏం నేర్చుకున్నారు ఇవాళ మీరు మాలలు ఇచ్చే వరకు? చెప్పండి, పాయింట్లు చెప్పండి. ఏమి నేర్చుకున్నారు ఇవాళ మీరు ఇక్కడ నుంచి? తృప్తిగా ఉండే. ఎలా తృప్తిగా ఉంటాం? ఎలా ఉంటాం ఆ విధంగా? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి రేపు సద్దన్నం పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి, తృప్తిగా ఉండండి, ఒప్పుకుంటారా? భక్తి ఉంటే తృప్తి వస్తుంది. భక్తి దీంతో మొదలవ్వాలి. జిహ్వా సేవాన్ముఖ జిహ్వాదో నారదముని అంటాడు. సేవ దేంతో మొదలవ్వాలి? నాలుగుతో సేవ మొదలవ్వాలి. నాలుగుతో సేవ అంటే భగవంతుడికి నామజపం. కాబట్టి ప్రతిరోజు ఇది చేయండి. ఇదే మీ ఆస్తి, ఇదే ఆహారం. మీ ఆత్మకు పెట్టే ఆహారం ఏమిటి? ఆ రామకృష్ణ, శ్రీరామచంద్ర, శ్రీకృష్ణ యొక్క నామమే మీ ఆత్మకు ఆహారం. ఇది కలియుగ ధర్మం. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం. కలియుగంలో ఒకటే మార్గం, ఆ శ్రీహరి నామం. వేరే మార్గం లేదు లేదు లేదు. ఓకేనా. కాబట్టి ఎవరైతే మొదలు పెట్టలేదో ఈ రోజు నుంచి మొదలు పెట్టండి హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రానికి నియమాలు ఏమీ లేవు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు. అర్థమవుతుందా? ఒకవేళ మీకు స్నానం చేయకపోయినా హరే కృష్ణ మంత్రం జపం చేయొచ్చు. ఈ భగవంతు నామానికి నియమాలు లేవు. దీపారాధన నియమాలు ఉంటాయి. ఇది పూజ కాదు. భగవంతుడి నామం కాలానికి అతీతం. భగవంతుడి యొక్క నామం కాలానికి అతీతం. ఇది భాగవత విధి అని అంటాం. ఇది వైదిక విధి కాదు. పూజ, ఆరాధన, దీపారాధన ఇవన్నీ వైదిక విధి. దానికి శరీర శుద్ధిగా ఉండాలి, మీరు స్నానం చేసి అని చేయాలి. భగవంతుడి నామాన్ని ఎలాగైనా చేయొచ్చు. కాబట్టి మీరు పొద్దున్న లేస్తేనే, కొద్దిగా టైం ఉందంటే ఫస్ట్ లేస్తేనే నామం చేసుకొని జపం చేయండి. ఆ రోజంతా మీకు భగవత్ నామశక్తి నడిపిస్తుంది. ఆ రోజంతా మిమ్మల్ని. అర్థమవుతుందా? మీకు ఎన్ని పూజ వ్రతాలు చేయలేకపోయినా అన్ని దానాలు, అన్ని తపస్సులు, హిమాలయాల్లో కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసే పుణ్యమంతా, మీరు గంగా, యమున, త్రివేణి సంగమాల్లో కొన్ని కోట్ల సార్లు స్నానం చేసే పుణ్యమంతా, మీరు ఎంత గోదానం, భూదానం, అన్నదానం, రక్తదానం, ఎన్ని దానాలు చేసే కోట్ల సార్లు దానం పుణ్యమంతా ఒక్కసారి గోవిందా అంటే 100వ భాగంతో సమానంగా ఉంటాయి. అర్థమవుతుందా? అంత శక్తి భగవంతుడి యొక్క నామం ఇది. సూర్యుడులాగా. సూర్యుడు అప్పుడు మీకు క్యాండిల్ అవసరమా? మీకు సూర్యుడు ఉంటే ఇప్పుడు సూర్యుడు పైనుంచి వస్తున్నాడు, చూసుకొస్తారు, లైట్ అవసరమా మనకి? ఇక్కడ భగవంతుడి యొక్క నామం సూర్యుడిలాగా. మిగతా అన్ని ఆరాధనలు చిన్న చిన్న దీపబుడ్డిలాగా అవి. కాబట్టి హనుమంతుడు నడిపించిన శక్తి ఇదే. కాబట్టి మీరందరూ ప్రతిరోజు ఒక మాలన జపం చేయండి, మీ జీవితం మారిపోతుంది. మీ కర్మలు ఏ మంత్రం కూడా తీసేయలేవు. మీరు ఎన్ని పూజలైనా చేయండి, పాపకర్మ అనుభవించక తప్పదు. పాపకర్మలు పూజ అనేది ఒక పుణ్యకర్మ, గుర్తుపెట్టుకోండి. పూజ ఏమిటి? పుణ్యకర్మ. ఈ పుణ్యకర్మ వల్ల పాపకర్మలు వెళ్ళవు.
మీరు ఒకరిని మోసం చేశారనుకోండి, వెళ్ళి మీరు 1000 మందికి అన్నదానం చేశారనుకోండి, మనం ఏమనుకుంటాం, వీడిని మోసం చేశాం కాబట్టి అన్నదానం చేస్తే అంత బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటా. అలా జరగదు. 1000 మందికి అన్నదానం పుణ్యం అది వేరే అకౌంటు, మోసం చేసే పాపం వేరే అకౌంటు. రెండు అనుభవించక తప్పదు. కాబట్టి పాపాలన్నీ పుణ్యాలతో బ్యాలెన్స్ చేయలేం. కానీ ఒక్కటే మార్గం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, అన్ని ధర్మాలు పక్కన పెట్టి, పరిత్యజ్య పక్కన పెట్టి, మామేకం శరణం వ్రజ, నన్నే శరణుంది అర్జున. సర్వధర్మాన్ పరిత్యజ్య అని పక్కన పెట్టు, మామేకం నన్నే శరణుంది అర్జున, అహం త్వా సర్వ పాపి, నీ పాపాలని కర్మల్ని నేను తీసుకుంటా. కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాలి ఏమిటి, ఏ పూజలు వ్రతాలు ఏ దేవత ఆరాధన అయినా అది పుణ్యమే కానీ మీరు చేసిన పాపాలు ఎవరు తీసుకోలేరు, శ్రీకృష్ణ భగవాన్ తప్ప. అర్థమవుతుందా? పుణ్యం సంపాదించుకోండి కానీ పాపాలు అనుభవించి అదుగు అనిపిస్తాం. మనకు జబ్బు వచ్చినా, తలనొప్పి వచ్చినా, లేదా నష్టపోయినా, డబ్బులు పోయినా, లేదా అకాల మరణం ఎవరో తొందరగా కుటుంబాలు చనిపోయినా, ఒక బాధలు వచ్చినా, ఆకలి, మనకు జీవితంలో వచ్చే కష్టాలన్నీ మన పాపం వల్లే వస్తాయి. కష్టాలన్నీ మనకు వచ్చే సుఖాలన్నీ కూడా పుణ్యం వల్ల సుఖాలు వస్తాయి. కాబట్టి మనం ఏమనుకున్నాం, ఈ పుణ్యాలు చేసేసి పాపాలు మనం లేకుండా చేసుకోవచ్చు, చేయలేం. రెండు వేరే వేరే దారులు, వేరే వేరే అకౌంట్లు అవి. భగవంతుడి యొక్క నామం తప్ప కలియుగంలో ఏ పూజ వ్రత మంత్రం మీ పాపకర్మలను తీయలేవు. ఇది భగవద్గీత సారం. ఇదే, ఇంక వేరే మీకు భగవద్గీత చదవకపోయినా పర్లా, మీకు సారం చెప్తున్నా. అహం త్వా సర్వ పాపేభ్యో, అన్ని కర్మలు నేను తీసుకుంటాను అర్జున, మోక్ష ఇష్యామి మా శుచః. డౌట్ వద్దు అర్జున, వాళ్ళ మోక్ష నేను ఇస్తాను అర్జున. అంటే కృష్ణుడు తీసుకుంటే మన కర్మల్ని, ఆయన తప్ప ఎవరు కర్మలు తాకలేరు. ఇంద్రుడు కూడా తాకలేడు కర్మల్ని, బ్రహ్మ కూడా మన కర్మలు మార్చలేడు. కాబట్టి మీది సత్యంది, అది గీత సారం ఇదే, భాగవత సారం ఇదే. కృష్ణ ఆరాధన, కృష్ణ నామం, కృష్ణ సేవనం. కానీ ఇది మీరు గ్రహించారంటే మీకు ఇన్ని చదవకపోయినా ఆ పుణ్యం మీకు వచ్చినట్టు. కాబట్టి పాపాలు పోగొట్టుకోవాలంటే ఏమిటి, వేరే ఏ మార్గం లేదు. మీరు 1000 కోట్ల గోవులు దానం చేశారనుకోండి, ఆ పుణ్యం వేరే, అనుభవించిన ఆ పుణ్యం కూడా. ఒక చీమని చంపారని ఆ పాపం అనుభవించి తప్పదు. 1000 మందిని కాపాడండి, ఒకరిని చంపండి, 1000 మందిని కాపాడాం కదా, ఆ పుణ్యం వేరే, పాపం వేరే. కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇక్కడ కర్మ అగ్నిలాగా, కర్మ ఒక అగ్ని దీపంలాగా. దీపంలో ఎవరు చేయబెట్టినా కాలుస్తుందా లేదా? చంటి బిడ్డ పెట్టినా, ముసలి వాళ్ళు పెట్టినా, ఎవరు పెట్టినా దీపం ఏం చేస్తుంది? అగ్ని దహించి వేస్తుంది. కర్మ కూడా దహించి వేస్తుంది, ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి ఆ పాప కర్మలు మనం పోగొట్టుకుని బయట రావాలంటే భగవంతుడి యొక్క నామం, శ్రీహరి నామం ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. ఇది అన్ని వేదాల సారమే ఇది. ఓకేనా? నమ్మకం ముఖ్యం. ఇక్కడ మీకు క్లుప్తంగా చెప్పాను. మీరు తెలుసుకోవాలంటే చదవండి, భాగవతం చదవండి. 18,000 శ్లోకాలు ఉన్నాయి. రోజుకో శ్లోకం చదవండి, 18,000 రోజులు అవుతుంది. 20 ఏళ్ళు పడుతుంది మీకు. లేదు ఇప్పుడు మేమే తెలుసుకోండి. ఈ జన్మ అంతా ఉంటాం గ్యారెంటీ కూడా లేదు. 20 ఏళ్ళు గ్యారెంటీ ఉందా మనకి? ఇక్కడ 20 నిమిషాలకు గ్యారెంటీ లేదు, ఉంటాం లేదు తర్వాత. ఆ సారమే ఇది, భగవంతుడి యొక్క నామం. ప్రహ్లాదుడు ద్రౌపది నేర్పించింది ఏమిటి? భగవంతుడి యొక్క నామం, కలియుగ ధర్మం, ఆత్మక ఆహారం ఆయన నామం. శరీరానికి అన్నం ఎలాగైతే అన్నా భవంతి భూతాని, శరీరానికి అన్నం ఎలాగైతే ఆహారమో ఆత్మక ఆహారం ఏమిటి? ఆయన నామం. మన ఈ నామం ఇవ్వకుండా ఏదేదో పెడుతుంటే ఎలాగా? అందుకే అది బలహీనుడైపోయినాడు. అక్కడ ప్రతిరోజు ఒక మాల జపం చేయండి, మొదలు పెట్టండి, మీ జీవితం మారిపోతుంది. ఓకేనా? హరే కృష్ణ. మాలలో పట్టుకోండి. సో భగవంతుడి యొక్క నామం జపం చేసే ముందు గురువు నామంతో మొదలు పెట్టాలి. గురువు లేకుండా ఇవాళ మీరు కొద్దిగా జ్ఞానం తెలుసుకున్నారంటే ఇది మా శక్తి కాదు, మా జ్ఞానం కాదు. అంతా చూడండి, అక్కడ ప్రభుపాద వారు ఉన్నారు, మా ఆచార్యులు, మా గురువు గారు. ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ఆయన, ఇస్కాన్ స్థాపించింది ఆయన. కాబట్టి ఇవాళ మీరు కొద్ది జ్ఞానం ఏదో మీకు చెప్పగలిగానంటే కూడా ఆయన ఇచ్చిన జ్ఞానం ఇదంతా కూడా. ఆయన అనుగ్రహం లేకుండా మేము అసలు భక్తిలో మార్గం వచ్చేవాళ్ళం కాదు, ఈ జ్ఞానం వచ్చేది కాదు. కాబట్టి గురువు అనుగ్రహం లేకుండా భగవంతు అనుగ్రహం దొరకదు మనకు. కాబట్టి మీరు భక్తిలో ముందుకు వెళ్ళి ఫస్ట్ మీకు ఏం కావాలి? గురువు కావాలి. గురువు అంటే ఎలాంటి గురువు కావాలి? భగవంతు మనకి ఇచ్చే గురువు ఉండాలి. అదే ప్రభుపాదులు. అందుకే గురు మంత్రంతో మొదలు పెడతాం, భగవంతు నామం మొదలు పెట్టే ముందు.